Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. Yes. Today grand test exam explanation. First question: some horses and the same number of men are traveling to the forest. Half of the men are sitting on horses, the rest are walking with horses. If the total number of legs running is 70, but the total number of horses, కొన్ని గుర్రములు అదే సంఖ్యతో మనుషులు అడవికి ప్రయాణం చేయుచున్నారు. సగం మంది మనుషులు గుర్రాలపై ఎక్కి కూర్చున్నారు, మిగిలిన వారు గుర్రాలతో నడుస్తున్నారు. ఒకవేళ నడుస్తున్న మొత్తం కాల సంఖ్య 70 అయితే మొత్తం గుర్రాల సంఖ్య ఎంత? ఓకేమా. సో ఇక్కడ ఏంటి మనకి నెంబర్ ఆఫ్ హార్సెస్, నెక్స్ట్ ఏంటమ్మా మనకు మెన్స్ ఎలా ఉన్నారమ్మా మనకు సేమ్ ఉన్నారు. సో హార్సెస్ ఎంత ఉన్నారో మనకి నెంబర్ ఆఫ్ మెన్స్ కూడా ఎలా ఉన్నారమ్మా మనకు సేమ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం. సో ఎంతమంది, సో ఎన్ని హార్సెస్ ఉన్నాయో అదే నెంబర్ గల సో ఏంటమ్మా మెన్స్. సో నెంబర్ ఆఫ్ హార్సెస్ నెంబర్ ఆఫ్ మెన్స్ ఎలా ఉందమ్మా సేమ్, ట్రావెలింగ్ టు ద ఫారెస్ట్. ఓకేమ్మా. సో వాట్ ఇస్ ద కండిషన్ విల్ బి గివెన్? half of the men were sitting on the horses. సగం మంది మనుషులు గుర్రాలపై ఎక్కారు, మిగిలిన వారు గుర్రాలతో నడుస్తున్నారు. ఓకేమ్మా. అండ్ మొత్తం కాల సంఖ్య అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఏంటమ్మా మనకి టోటల్ హార్సెస్ అంటే కూడా ఏమవుతుందమ్మా ఎక్సే, మెన్స్ అంటే కూడా ఏమవుతుందమ్మా ఎక్సే. రెండింటి యొక్క డేటా ఎలా ఉంది సేమ్ ఉంది. బట్ మొత్తం కాల సంఖ్య 70 అన్నాడు కదా. టోటల్ నెంబర్ ఆఫ్ హార్సెస్ ఏంటమ్మా ఎక్స్. ఈచ్ హార్స్ ఎన్ని లెగ్స్ ఉంటాయేమో మనకు 4. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ ఇన్ హార్సెస్, గుర్రాల గల మొత్తం కాల సంఖ్య ఏంటేమో 4x. ఒక్కొక్క గుర్రానికి 4 లెగ్స్ ఉంటాయి కాబట్టి టోటల్ హార్సెస్ ఏంటమ్మా ఎక్స్, టోటల్ ఎంతమ్మా 4x. ఇందులో మెన్స్ కూడా ఉన్నారు, కానీ మెన్స్ మొత్తము ట్రావెల్ చేస్తలేరు ఇక్కడ. ఓకేమ్మా, మెన్స్ మొత్తం ట్రావెల్ చేస్తలేరు. ఏమన్నాడు ఇక్కడ? హాఫ్ ఆఫ్ ది మెన్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది హార్సెస్. అంటే యాక్చువల్గా మొత్తం తీసుకోవాలి, కానీ దీంట్లో హాఫ్ మెంబర్స్ మాత్రమే ఓకేమా సిట్టింగ్ ఆన్ ది హార్సెస్ అండ్ రిమైనింగ్ ఆర్ వాకింగ్ విత్ ద హార్సెస్. సో టోటల్ ఏంటమ్మా ఎక్స్. దీంట్లో ఆఫ్ సిట్టింగ్ ఆన్ ది హార్సెస్ అంటే గుర్రాలపై ఎక్కి ఉన్నారు, మిగిలిన వారు గుర్రాలతో నడుస్తున్నారు. మిగిలిన వారు అంటే టోటల్ ఏంటి ఎక్స్. మిగిలిన వారు దీంట్లో ఆఫ్ అంటే మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది ఆఫ్. దీంట్లో లెగ్స్ అంటే ఎంతమ్మా మనకు? సో మ్యాన్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2 లెగ్స్ ఉంటాయి. ఎస్, హార్సెస్ 4x, మెంబర్స్ మెన్స్ లో టోటల్ ఏంటమ్మా మనకి ఆఫ్ మెంబర్స్ సిట్టింగ్ ఆన్ ది హార్సెస్. రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా x/2. ఈచ్ మెన్ కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2 లెగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి మొత్తం నడుస్తున్న కాల సంఖ్య ఎంతమ్మా 70. సో హార్సెస్ ఇక్కడ మెన్స్, ఈ టోటల్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 70 అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు ఏమవుతుంది డైరెక్ట్ గా 2 ఏమవుతుంది మనకు క్యాన్సిల్ అవుతుంది. 4x ప్లస్ x అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 5x. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు 70. దట్ ఈజ్ x ఈక్వల్ టు 5 లో హౌ మెనీ టైమ్స్ మనకి 14 టైమ్స్. దట్ ఈజ్ x అంటే ఏమవుతుందమ్మా మనకి దట్ ఈజ్ మొత్తం గుర్రాల సంఖ్య ఎంత. సో హార్సెస్ ఆర్ మెన్స్ టోటల్ ఏంటమ్మా ఈక్వల్ గా ఉంటుంది. దట్ ఈజ్ నెంబర్ ఆఫ్ మెన్స్ అన్న నెంబర్ ఆఫ్ హార్స్ అన్న ఏంటమ్మా సేమ్. దట్ ఈజ్ హౌ మెనీ హార్సెస్ ఆర్ దేర్? 14 horses. How many men are there? 14 men are there. సో ఏంటమ్మా మనకి సో ఇక్కడ ఏంటి టోటల్ గా ఫారెస్ట్ కి హార్సెస్ అండ్ మెన్స్ ఆర్ ట్రావెలింగ్. ఈచ్ హార్స్ 4 legs, టోటల్ హార్సెస్ x. టోటల్ లెగ్స్ అంటే ఏమవుతుందమ్మా 4 into x. ఇన్ ద మెన్స్ ఆఫ్ మెన్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది హార్సెస్. రిమైనింగ్ మెన్స్ మీన్స్ x/2. ఈ x/2 టోటల్ లెగ్స్ అంటే ఏమవుతుందమ్మా ఈచ్ మెన్ హౌ మెనీ లెగ్స్? 2 legs. దట్ ఈజ్ ఇంటూ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా టోటల్ 5x ఈక్వల్ టు 70. దెన్ x ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 14. సో హౌ మెనీ దట్ ఈజ్ హార్సెస్ ఆర్ దేర్? 14 horses. ఓకేమ్మా. ఏ మంకీ కెన్ ఈట్ 100 idlis in 5 days. But every day monkey eats 6 idlis more than the day before. But how many idlis does the monkey at the end of the last day? Yes, ఒక కోతి 100 ఇడ్లీలను 5 రోజుల్లో తినగలదు, కానీ ప్రతిరోజు ముందు రోజు కన్నా 6 ఇడ్లీలను ఎక్కువగా తింటుంది. అయితే చివరి రోజు కోతి ఎన్ని ఇడ్లీలను తింటుంది? ఎస్. సో ఇక్కడ ఏమన్నా కండిషన్ ఏంటి క్వశ్చన్ లో మనకి?
every day a monkey can eat 6 more idlis than before day అన్నాడు. అంటే ఇదేంటమ్మా మనకు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే, సో నెక్స్ట్ ఏంటమ్మా ఫోర్త్ డే, నెక్స్ట్ ఏంటమ్మా ఫిఫ్త్ డే, ఇవేంటమ్మా డేస్. సో డేస్, బట్ ఏమంటాడు మనకి, సో ఎవ్రీ డే 6 more idlis దెన్ బిఫోర్. సో ప్రతిరోజు ఏంటమ్మా మనకి ముందు రోజు కంటే 6 ఇడ్లీస్ ఎక్కువగా తింటున్నాడు. అంటే ఫస్ట్ డే ఏంటమ్మా ఎక్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ డే ఏంటమ్మా మనకు బిఫోర్ డే కంటే 6 ఇడ్లీస్ 6 ఇడ్లీస్ మోర్ అన్నాడు. అంటే ఏమవుతుందమ్మా మనకు ఎక్స్ ప్లస్ 6. నెక్స్ట్ ఏమవుతుందమ్మా థర్డ్ డే ఏమవుతుంది మనకు ఎక్స్ ప్లస్ 6 మోర్ అంటే ఎంతమ్మా 12. నెక్స్ట్ ఫోర్త్ డే ఏమవుతుందమ్మా మనకి ఇది ఫోర్త్ డే. సో ఫోర్త్ డే ఏమవుతుంది మనకి అగైన్ థర్డ్ డే కంటే ఏమవుతుందో 6 మోర్ అన్నాడు. 6 మోర్ అంటే ఏమవుతుంది మనకు ఎక్స్ ప్లస్ 18. నెక్స్ట్ ఫిఫ్త్ డే ఏమవుతుంది అగైన్ ఫోర్త్ డే కంటే ఏమవుతుంది 6 మోర్ అన్నాడు. 6 మోర్ అంటే ఏమవుతుందో మనకు ఎక్స్ ప్లస్ 24. ఇప్పుడు ఈ టోటల్ 5 days లో ఎన్ని ఇడ్లీస్ మనము కంప్లీట్ చేస్తాడమ్మా 100 ఇడ్లీస్. అంటే టోటల్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 100 అవుతుంది. అంటే టోటల్ ఎన్నమ్మా ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ టోటల్ ఏమవుతుందమ్మా మనకు డైరెక్ట్ గా 5x అవుతుంది. ఇది ఎస్ ఇంకా డైరెక్ట్ అబ్జర్వ్ చేయండి, మనకు 6 + 24 ఎంతమ్మా 30. నెక్స్ట్ 12 + 18 ఎంతమ్మా మనకి ఇది 30. 30 + 30 ఎంతమ్మా డైరెక్ట్ గా 60. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా టోటల్ 5 days లో 100. దెన్ 5x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 100 - 60 అంటే దట్ బికమ్స్ వాట్ ఇస్ దట్ 40. దెన్ x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు సో హౌ మెనీ టైమ్స్ 8 times. అంటే ఫస్ట్ ఎక్స్ అంటే ఎంతమ్మా మనకు ఫస్ట్ డే ఎన్ని ఇడ్లీస్ తింటున్నాడు మనకి 8 ఇడ్లీస్. కానీ క్వశ్చన్ అడిగింది ఏంటమ్మా మనకి బట్ హౌ మెనీ ఇడ్లీస్ డస్ ద మంకీ ఈట్ అట్ ద లాస్ట్ డే. లాస్ట్ డే అంటే ఎన్ని ఉన్నాయేమో మనకు సో ఎక్స్ ప్లస్ 24 అన్నాడు లాస్ట్ డే. అంటే ఎక్స్ అంటే ఎంతమా ఎక్స్ అంటే ఎంతమా 8. సో 8 + 24 24 8 దట్ బికమ్స్ ఎంతమా మనకు 32. సో లాస్ట్ డే అతను తిన్న ఇడ్లీస్ ఎంతమా మనకు 32 ఇడ్లీస్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 32. ఓకే అమ్మా. నెక్స్ట్ వన్, an employer employing a workman 900 rupees per year and agreed to give as a cert, but the worker worked only for 9 months and earned 650 rupees. He took a cert, but the price of that cert. ఓకేమా. సో ఒక యజమాని ఒక పనివాడిని నియమించుకుని సంవత్సరానికి 900 రూపాయలు మరియు ఒక చొక్కాని ఇచ్చుటకు అంగీకరించను. కానీ ఆ పనివాడు 9 నెలలు మాత్రమే పనిచేసి 650 రూపాయలు మరియు ఒక చొక్కాని తీసుకున్నాడు. అయితే ఆ చొక్కా యొక్క ధర ఎంత? బట్ ఏం లేదమ్మా మనకి ఎంప్లాయర్ ఎంప్లాయింగ్ ఏ వర్క్మెన్. సో ఏమన్నాడు మనకి 1 yearకి. సో ఏంటమ్మా 1 year అంటే ఎంత మనకు 12 monthsకి. ఈ 12 monthsకి ఏంటమ్మా మనకి అగ్రిమెంట్ 900 రూపీస్ ప్లస్ అండ్ అగ్రీడ్ ఎ సర్ట్, ఒక సర్ట్ ఇస్తానని అగ్రీడ్ చేసుకున్నాడు. ఓకేమా. ఎస్. కానీ అతనికి 9 months బట్ ద వర్కర్ వర్క్ ఫర్ 9 months అండ్ ఎర్న్ 650 రూపీస్. అంటే 9 months వర్క్ చేస్తే దట్ ఈజ్ ఏంటమవుతుంది మనకి 650 రూపీస్ వచ్చింది మనకి, ప్లస్ ఒక షర్ట్ అనేది కూడా ఇచ్చాడు మనకి. సో ఒక షర్ట్ అనేది ఇచ్చాడు మనకి. ఓకేమా. ఎస్, ఇది మన కండిషన్. 12 monthsకి 900 రూపీస్ ప్లస్ షర్ట్, నెక్స్ట్ 9 monthsకి 650 ప్లస్ షర్ట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య గ్యాప్ తీసుకుంటే ఏమవుతుందమ్మా మనకి షర్ట్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండింటి మధ్య ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా మంత్స్ మనకి 3 months కదా. అంటే ఇప్పుడు 3 monthsకి ఎంత వస్తుందమ్మా మనకి దట్ ఈజ్ 3 monthsకి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత శాలరీ అవుతుంది మనకి 250 అవుతుంది కదా. వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా 250. 3 monthsకి 250 అయితే దట్ ఈజ్ 1 month కంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 250 ఎంతమ్మా మనకు 3. బట్ 1 monthకి కానీ 12 months తీసుకుంటే ఏమవుతుంది షర్ట్ ప్లస్ 900 రూపీస్ అన్నాడు కదా. 1 monthకు 250/3 అయితే దట్ ఈజ్ ఏమవుతుందమ్మా మనకి 12 months అంటే ఏమవుతుంది మనకి డైరెక్ట్ గా 250/3 ఇంటూ ఎంతమ్మా మనకు 12. 1 monthకి ఇది 12 months కంటే మల్టిప్లైడ్ బై 12.
3లో హౌ మెనీ టైమ్స్ 4 టైమ్స్ అంటే 25 4 ఎంతమ్మా 100 నెక్స్ట్ ఎంతమ్మా 1000 అంటే టోటల్గా ఎంత అమౌంట్ ఇస్తున్నాడమ్మా మనకు 1000 రూపీస్ ఇస్తున్నాడు. కానీ క్వశ్చన్ ఏమన్నాడమ్మా మనకి 12 monthsకి 900 రూపీస్ శాలరీ ప్లస్ 100 సట్ అన్నాడు. కానీ టోటల్గా ఇచ్చేది ఎంతమ్మా మనకు 1000 రూపీస్ అంటే అప్పుడు ఎంత ఉంటుందమ్మా మనకి ఇంకా 100 రూపీస్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా సో ఆల్రెడీ 900 రూపీస్ మైనస్ చేస్తే దట్ ఈస్ రిమైనింగ్ ఏముంటుందమ్మా 100. ఈ 100 దేని యొక్క ప్రైస్ అవుతుంది మనకి ఇక్కడ షర్ట్ యొక్క ప్రైస్ అవుతుంది. సో వాట్ దట్ షర్ట్ ఆఫ్ ది ప్రైస్ ఎంతమ్మా మనకు 100 రూపీస్. సో వాట్ దట్ ఆన్సర్ 100. Part of the electricity bill in a system is a fixed charge, while part varies depending on the units of the electricity used. If the bill for consumption of 480 units in a month 2600 rupees, if the bill for consumption 600 units in another month 3200. Then if 720 units are consumed in another month, the electricity bill will be ఒక వ్యవస్థలోని కరెంటు బిల్లులో కొంత ఛార్జీగా ఉండగా కొంత భాగము వాడిన కరెంటు యొక్క యూనిట్లపై ఆధారపడి మార్పు చెందుతుంది. ఒకవేళ ఒక నెలలో 480 యూనిట్ల వినియోగానికి వచ్చిన బిల్లు 2600 రూపాయలు మరియు మరొక నెలలో 600 యూనిట్ల వినియోగానికి వచ్చిన బిల్లు 3200 రూపాయలు అయినట్లయితే మరొక నెలలో 720 యూనిట్ల వినియోగించినప్పుడు అయ్యే విద్యుత్ బిల్లు రూపాయలు అడిగాడు. సో ఏంటమ్మా మనకి సో ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఏంటమ్మా మనకు సో ఫిక్స్డ్ ఛార్జీ ప్లస్ యూనిట్ యొక్క కాస్ట్ పై ఆధారపడి ఉంటుంది డిపెండింగ్ ఆన్. సో ఏంటమ్మా మనకు కొంత భాగం స్థిర ఛార్జీ కొంత భాగం వాడిన కరెంట్ యొక్క యూనిట్ పై ఆధారపడి ఉంటుంది. అంటే రెండు ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఎన్ని మంత్స్కి ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి దట్ ఈజ్ 480 యూనిట్స్ అన్నాడమ్మా మనకి. ఈ 480 యూనిట్స్కి దట్ ఈజ్ ఎంత అమౌంట్ పే చేస్తున్నాడమ్మా మనకు 2600 రూపీస్ పే చేశాడు ఒక 1 month అంటే సో 480 యూనిట్స్గా. మరొక మంత్లో ఏంటమ్మా మనకి 600 యూనిట్స్కి అంటే ఎంతమ్మా మనకు 600 యూనిట్స్కి ఎంత అమౌంట్ పే చేస్తున్నాడు మనకి 3200 యూనిట్స్ పే చేస్తున్నాడు. ఇంకా డైరెక్ట్గా వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటేనా ఎన్ని యూనిట్స్ ఉందమ్మా డైరెక్ట్గా మనకి ఇక్కడ సో 0 2 నెక్స్ట్ ఎంతమ్మా 120 యూనిట్స్ ఉంది. ఈ 120 యూనిట్స్కు ఎంత అమౌంట్ ఎక్స్ట్రా పే చేస్తున్నాడమ్మా మనకి సో 0 0 ఎంతమ్మా మనకి 12 - 6 అంటే ఎంత వస్తుంది 6 అంటే 120 యూనిట్స్కి 600 రూపీస్ వస్తుంది. అంటే ఇప్పుడు దీని నుంచి యూనిట్ ఛార్జ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేమా సో యూనిట్ ఛార్జ్ అంటే ఎంతమ్మా 1 యూనిట్ ఛార్జ్ ఈక్వల్ ఎంతమ్మా 600/120 దట్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 5 రూపీస్ యూనిట్ ఛార్జ్. నెక్స్ట్ నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలా ఫిక్స్డ్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలా. బట్ నేను అదెల్లా అవసరం లేకుండా ఆల్రెడీ మనకి ఏంటమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మరొక నెలలో 720 యూనిట్స్కు ఎంత అమౌంట్ అవుతుంది అన్నాడు. ఆల్రెడీ నాకు ఇక్కడ 600 యూనిట్స్ క్లియర్గా అమౌంట్ ఉంది ఎంతమ్మా 3200 రూపీస్. నెక్స్ట్ నాకు 600 మనకి ఇచ్చింది 720 అంటే ఈ 600 కింద ఎన్ని యూనిట్స్ బిల్లు యాడ్ చేయాలి మనకి 120 యూనిట్స్ యాడ్ చేస్తే అయిపోతుంది కదా మనకి 600 యూనిట్స్కి 3200 క్లియర్గా మనకు క్వశ్చన్లోనే ఉంది. ఎస్ నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలా ఈ 720 600 యూనిట్స్ 720 కావాలంటే ఇంకా 120 యూనిట్స్ బిల్లు యాడ్ చేయాలి. ఆల్రెడీ 120 యూనిట్స్ క్లియర్గా ఉంది. ఆ 120 యూనిట్స్కి ఎంత అమౌంట్ యాడ్ అవుతుందమ్మో మనకు 600. దీంట్లో ఆల్రెడీ ఫిక్స్డ్ ఛార్జ్ యాడ్ అయ్యి ఉంటుంది మనకు సపరేట్గా అవసరం లేదు. అంటే అప్పుడు ఏమవుతుందో మనకి దీనికి డైరెక్ట్గా ఎంత వస్తుందో మనకు 600 యాడ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో మనకు సో 3800 రూపీస్ అవుతుంది. ఆల్రెడీ 600 యూనిట్స్కి మన క్వశ్చన్లో 3200 ఉంది. ఇక్కడ 120 యూనిట్స్కి ఎంతమ్మా మనకు 600 రూపీస్. ఆ 120 యూనిట్స్ యాడ్ చేస్తే టోటల్గా ఎంత వస్తుంది మనకు 3800 రూపీస్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 3800 రూపీస్. సో మళ్ళీ పర్టికులర్గా ఫిక్స్డ్ ఛార్జ్ అవసరం లేదు దీనికి కూడా అప్లై చేయొచ్చు మనకేం ప్రాబ్లం లేదు. ఓకేమ్మా నెక్స్ట్ 1/a + 1/b + 1/c = 9/26 దెన్ a + b + c. దీని రివర్స్ అంటే కూడా ఏమవుతుందమ్మా సేమ్ 26/9 కదా. ఎస్ అంటే ఇప్పుడు ఏం లేదమ్మా దీన్ని సార్ దీని ఏమవుతుందమ్మా రివర్స్ చేసుకుంటే ఏమవుతుంది 26/9 అవుతుంది. కాబట్టి దట్ ఈజ్ ఈ 26 9తో డివిజబుల్ చేయండి డైరెక్ట్గా. 26 9తో డివిజబుల్ చేస్తే డివిజన్ మెథడ్ యూక్లిడ్ డివిజన్ మెథడ్ 9లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 2 టైమ్స్ పోతుంది. సో వాట్ ద రిమైండర్ 18 - 6 ఎంతమ్మా 8. మళ్ళీ ఈ 8 దేంతో డివిజబుల్ చేయాలా మనకి 9ని డివిజబుల్ చేయాలా. 8 1 ఎంతమ్మా 8 వాట్ ద రిమైండర్ 1 అవుతుంది.
సో ఇప్పుడు ఇది ఉండే 2 స్టెప్స్ కంప్లీట్ అయినాయి కదమ్మా. ఇక్కడ ఫైనల్ గా ఉన్న రిమైండర్ సో ఏమవుతుందమ్మా, ఇక్కడ ఉన్న రిమైండర్ సేమ్ అవుతుంది. ఇది ఏంటమ్మా మనకు ఏ, ఇదేమవుతుందమ్మా మనకు బి, ఇదేమవుతుంది మనకు సి అవుతుంది. ఓకేమ్మా. సో అప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ సి అడిగాడు. సో వర్ దట్ ఏ ప్లస్ బి ఇదేంటమ్మా రివర్స్ లో ఉంది 1/, అన్నాడు. దీన్ని రివర్స్ తీసుకుంటే ఏమవుతుందో 26/9, 26 9 తో డివిజిబుల్ అయ్యింది. ఏ వాల్యూ ఎంతమ్మా 2, బి వాల్యూ 1, సి వాల్యూ ఎంతమ్మా 8. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి. సో వర్ దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి 2 ప్లస్ 1 ఎంతమ్మా మనకు 3, 3 ప్లస్ 8 ఎంతమ్మా 2 ప్లస్ 1 ప్లస్ 8, 8 ప్లస్ 2 ఎంతమ్మా 10, 10 ప్లస్ 1 ఎంత వస్తుంది మనకు 11. సో వర్ దట్ ఆన్సర్ 11 అవుతుంది. ఓకేమ్మా. నెక్స్ట్ 3a equal to 4b equal to 5c equal to 7d equal to 420. Then a plus b plus c plus d means. So a plus b plus d అనేది ఒక సరి సంఖ్యనా, బేస్ సంఖ్యనా, ఖచ్చితమైన వర్గ సంఖ్యనా, ఖచ్చితమైన ఘన సంఖ్యనా? ఏం లేదమ్మా మనకి 3a ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్ గా 420. 3a ఈక్వల్ టు 420 అయితే a ఈక్వల్ టు ఎంత? సో ఏమవుతుందమ్మా డైరెక్ట్ గా 3లో ఎన్ని టైమ్స్ పోతుంది క్యాన్సిల్ చేస్తే 120, 3 1 జా 3, 3 4 జా అంటే ఎంతమ్మా 140 అవుతుంది. 3a ఏ ఈక్వల్ ఎంతమ్మా మనకు 140 డైరెక్ట్ గా. నెక్స్ట్ ఏంటమ్మా 4b ఆల్సో ఈక్వల్ ఎంత మనకు 420 అంటే 4లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 4 times 4 5 జా అంటే ఇప్పుడు b వాల్యూ ఎంత వస్తుందమ్మా డైరెక్ట్ గా మనకి 105 అవుతుంది కదా. 105. నెక్స్ట్ 5c ఈక్వల్ ఎంతమ్మా 420. దెన్ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 8 జా 5 4 జా అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 84 అవుతుంది. నెక్స్ట్ అగైన్ 7d ఈక్వల్ టు 420 అయితే 7లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా డైరెక్ట్ గా 60 టైమ్స్ పోతుంది. దెన్ d ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 60. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 5 + 4 ఎంతమ్మా 9 అంటే 9 తో ఎండ్ అయిందంటే కంపల్సరీగా అది ఏమవుతుందమ్మా ఆడ్ నెంబర్ అవుతుంది. కానీ ఇక్కడ మళ్ళీ 2 ఎక్స్ట్రా నెంబర్స్ ఉన్నాయి. ఖచ్చితమైన వర్గ సంఖ్యనా, ఖచ్చితమైన ఘన సంఖ్యనా అనేది చూద్దాం. ఎస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకు 8 + 4 ఎంతమ్మా 12. 12 ఒక 6 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 18. ఓకేమ్మా 12. సో 14 + 4 ఎంతమ్మా 18. నెక్స్ట్ ఎంత వస్తుందమ్మా టోటల్ గా మనకి ఇదే 389 అవుతుంది. బట్ ఈ 389 ఏమవుతుందమ్మా ఇది సరి సంఖ్య కాదు, ఖచ్చితమైన వర్గ సంఖ్య కాదు, ఖచ్చితమైన ఘన సంఖ్య కాదు. దట్ ఈస్ ఇది ఏమవుతుంది మనకి ఇక్కడ ఆడ్ నెంబర్. దట్ ఈస్ కోట్ ఏమవుతుందమ్మా బేస్ సంఖ్య అవుతుంది. ఏం లేదమ్మా ఇక్కడ 3a ఈక్వల్ టు 4b ఈక్వల్ టు 5c ఈక్వల్ టు 7d ఈక్వల్ టు 420. 3a ఈక్వల్ టు 420, a ఈక్వల్ టు 3 లో హౌ మెనీ టైమ్స్ 3 1 జా 3 4 జా 140. దెన్ 4b ఈక్వల్ టు ఎంతమ్మా 420. దెన్ b ఈక్వల్ టు ఎంతమ్మా 420/4. 4 లో 4 1 జా 4. సో దట్ ఈస్ ఏమవుతుందమ్మా మనకు 5 జా అంటే 4 10 జా 4 5 జా దట్ ఈస్ ఈక్వల్ టు 105. ఓకేమ్మా. నెక్స్ట్ సో ఏంటో మనకి √41 మైనస్ √21 ప్లస్ √19 మైనస్ √9. ఇది డైరెక్ట్ గా √9 అంటే ఎంతమ్మా మనకు 3. 19 - 3 అంటే ఎంతమ్మా ఈ వాల్యూ మనకి 16. √16 అంటే ఎంతమ్మా 4 అవుతుంది. ఈ టోటల్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకు 4 అయిపోయింది. 21 + 4 ఎంతమ్మా 25 అవుతుంది. √25 అంటే ఎంతమ్మా మనకు 5 అయింది. అంటే ఇప్పుడు ఏముందమ్మా మనకి రూట్ ఆఫ్ ఎంతమ్మా మనకి ఇది 41 - 5. √41 - 5 అంటే ఎంతమ్మా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 36 అవుతుంది. √36 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇది 6 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 6. ఓకేమ్మా. Increase the numerator of a fraction by 200%. Denominator increased by 150%. A new fraction is 9/10 is formed. But the actual fraction is ఒక భిన్నంలోని లవాన్ని 200% పెంచి సో 150 హారాన్ని లవాన్ని 200% పెంచి హారాన్ని 150% పెంచినట్లయితే కొత్త భిన్నం 9/10 ఏర్పడుతుంది. అయినా వాస్తవ భిన్నం ఎంత? సో వాస్తవ భిన్నం అంటే ఏమవుతుందన్నమాట ఇట్ ఈస్ x/y. ఇది ఏంటమ్మా ఒరిజినల్ ఫ్రాక్షన్ మనకు తెలియదు. x/y ఫైండ్ అవుట్ చేయాలి. ఈ న్యూమరేటర్ ఎంత పంచాడమ్మా మనకు 200%. ఇది 100%. 200% ఇంక్రీజ్ 100 కు 200 యాడ్ చేస్తే ఎంతమ్మా 300% అవుతుంది. 300%. అదేవిధంగా మళ్ళీ ఏమడిగాడు మనకి ఇక్కడ డినామినేటర్ ఆల్సో ఇంక్రీజ్ బై 150. ఈ y అనేది ఏమవుతుందమ్మా 100. 150% ఇంక్రీజ్ అంటే ఏమవుతుంది డైరెక్ట్ మనకి ఇక్కడ 250 అవుతుంది %. దట్ బికమ్స్ ఎంత ఇచ్చాడమ్మా మనకి ఫ్రాక్షన్ ఎంత మనకి 9/10 అన్నాడు. 9/10. సో 9/10. సో ఇప్పుడు ఏం లేదు డైరెక్ట్ మనం క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ సో ఏమవుతుంది 0 0 ఏమవుతుంది క్యాన్సిల్, పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది.
5 లో ఎన్ని టైమ్స్ అమ్మా 6 టైమ్స్, 5 టైమ్స్, స్ట్రైట్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎస్ 5 లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 2 టైమ్స్, ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే 3 2s 3 లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకు 3 టైమ్స్, ఈ 2 ఇతలకు వస్తే ఏమవుతుందో మల్టిప్లై, దెన్ x బై y ఈక్వల్ టు ఏముందమ్మా 3/2 2s ఎంత 4. సో ఫర్ దట్ ఒరిజినల్ ఫ్రాక్షన్ x బై y బికమ్స్ ఎంతమ్మా మనకు 3/4. సో ఫర్ దట్ ఆన్సర్ 3/4. ఓకే అమ్మా. Nice. Next one. A man traveled a distance of 80 kilometers in 7 hours. A part of it traveled at a speed of 8 kilometers per hour and the rest traveled bicycle at speed of 16 kilometers per hour. What is the distance he walked? ఒక వ్యక్తి 7 గంటలలో 80 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించను. అందులో కొంత భాగం గంటకు 8 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో నడుస్తూ ప్రయాణించను. మిగిలినది గంటకు 16 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో సైకిల్ పై ప్రయాణించను. అయినా అతడు ప్రయాణించిన దూరము అడిగాడు. బట్ ఏంటమ్మా మనకి సార్ దీన్ని ఎలా అప్లై చేద్దాం? సార్ మొత్తాన్ని 80 కిలోమీటర్స్ ను 7 అవర్స్ లో ప్రయాణించాడు. ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తే స్పీడ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా డిస్టెన్స్ బై టైం, అంటే 80/7 మొత్తం ఇదేంటమ్మా స్పీడ్. ఈ మొత్తాన్ని 80 కిలోమీటర్స్ లో అందులో కొంత భాగాన్ని గంటకు, అంటే ఏంటమ్మా మనకి వాకింగ్ చేస్తున్నాడు. గంటకి ఎంతమ్మా మనకు 8 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వాకింగ్ చేస్తున్నాడు. రిమైనింగ్ ఏంటమ్మా మనకు బైసికల్ మీద ట్రావెల్ చేస్తున్నాడు. ఎంత 16 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ట్రావెల్ చేస్తున్నాడు. దీని నుంచి నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తా అంటే టైం పీరియడ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తా. వచ్చేది ఏంటమ్మా మనకు టైం పీరియడ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తా. అంటే వాకింగ్ పైన ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశాడు, బైసికల్ పైన ఎన్ని అవర్స్ ట్రావెల్ చేస్తాడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే మా క్లియర్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ ఏంటి 80 కిలోమీటర్స్ 7 అవర్స్ లో ట్రావెల్ చేస్తా అంటే స్పీడ్ ఈక్వల్ ఏంటమ్మా డిస్టెన్స్ బై టైం. ఓకేమ్మా రైట్. ఈ మొత్తాన్ని ఏంటి దీంట్లో వాకింగ్ ట్రావెల్ చేసేది ఉంది, బైసికల్ ట్రావెల్ చేసేది ఉంది కాబట్టి సో డైరెక్ట్ చెప్పండమ్మా మనకు 16/7 అంటే 80 బై ఇదేంటమ్మా మనకు 80/7 మైనస్ ఎంతమ్మా 16. రైట్ 16/7 ఎంతమ్మా 112 మైనస్ ఎంతమ్మా మనకు 80, దట్ బికమ్స్ ఎంతమ్మా 2, నెక్స్ట్ ఎంతమ్మా 3. అంటే ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత వచ్చిందో మనకి ఇక్కడ 32 అవుతుంది. రైట్ సార్. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇది 8 మైనస్ ఎంతమ్మా 80/7 7 8 ఎంతమ్మా 56. సో 56 అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 24 అవుతుంది. క్లియర్. సో ఇంకా డైరెక్ట్ తీసుకుంటే 8 లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకు 4 టైమ్స్, 8 లో ఎన్ని టైమ్స్ అమ్మా 3 టైమ్స్, అంటే ఇది ఏంటమ్మా టైం పీరియడ్ రేషియో. సో ఇప్పుడు అతను టోటల్ గా ఎన్ని అవర్స్ లో ట్రావెల్ చేశాడమ్మా మనకు 7 అవర్స్. అంటే ఆ టోటల్ 7 అవర్స్ ఏ రేషియోలో డివైడ్ చేయాలమ్మా 4:3 రేషియోలో డివైడ్ చేయాలా. ఈ టోటల్ 7 ని 4:3 రేషియోలో డివైడ్ చేస్తే టోటల్ ఎన్ని పార్ట్స్ అమ్మా 7 పార్ట్స్ ఈక్వల్ ఎంత మళ్ళీ 7 అయితే డైరెక్ట్ గా 1 పార్ట్ ఈక్వల్ ఎంత వస్తుందమ్మా మనకు ఇంకా 1 అవరే కదా. 1 పార్ట్ 1 అవర్ అయితే 4 పార్ట్స్ ఎంతమ్మా 4 అవర్స్, 3 పార్ట్స్ ఎంతమ్మా 3 అవర్స్. అంటే ఇప్పుడు వాకింగ్ పైన ఎంత ఉందమ్మా మనకు 8 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తే ఆ టైం అనేది ఎంత వచ్చిందమ్మా మనకు 4 పార్ట్స్. 1 పార్ట్ ఎంతమ్మా 1 అవర్, దట్ ఈజ్ 4 పార్ట్స్ ఈక్వల్ ఎంతమ్మా మనకు 4 అవర్స్. అంటే ఇతను వాకింగ్ అంటే అతను నడిచిన ప్రయాణించిన దూరం, అంటే అప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ ఎంతమ్మా నడిచింది మనకు 8 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశాడమ్మా మనకు 4 అవర్స్. 8 4 ఎంతమ్మా మనకు 32 కిలోమీటర్స్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 32 కిలోమీటర్స్. సో ఏంటమ్మా మనకు 32 కిలోమీటర్స్. నెక్స్ట్ టీ పౌడర్ టైప్ 1 వర్త్ 9 rupees per 300 grams and tea powder type 2 worth 8 rupees per 200 grams. 100 grams packet he mixed with tea powder in any proportion, price will be 3.25 rupees. సో 300 గ్రాములకు 9 రూపాయల వెలగల టీ పౌడర్ రకం 1, 200 గ్రాములకి 8 రూపాయల వెలగల టీ పౌడర్ రకం 2ను ఏ నిష్పత్తిలో కలిపినట్లయితే 100 గ్రాముల ప్యాకెట్ ధర 3.25 రూపీస్ అవుతుంది అని అడిగాడు. బట్ ఇలాంటి క్వశ్చన్లు ఏంటంటే మనకి నిష్పత్తి కావాలంటే ఇక్కడ క్వాంటిటీ ఏంటమ్మా అన్నిట్లో కిలోగ్రామ్స్ లో అడగలేదు. ఇక్కడ 300 గ్రామ్స్ అడిగారు, ఇక్కడ 1200 గ్రామ్స్ అడిగారు, ఇక్కడ 100 గ్రామ్స్ అడిగారు. అంటే కిలో కాస్ట్ ఎంత అవుతుంది కేజీ పరంగా ప్రతి దాంట్లో కిలో కాస్ట్ తీసుకుంటే అప్పుడు డైరెక్ట్ గా మనకు సో ఏంటమ్మా అలిగేషన్ మెథడ్ అప్లై చేయొచ్చు. అంటే సో ఏమవుతుంది ఈ రెండింటి మిక్సింగ్ చేస్తే 100 గ్రామ్స్ ప్యాకెట్ ని 3.25 రూపీస్ సేల్ చేస్తున్నాడు కదా. అంటే ఫస్ట్ ఏంటమ్మా టైప్ 1
టైప్ 1. సో ఏంటమ్మా టైప్ 1 వెల్లగడ టీ పౌడర్ ఫస్ట్ రకం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి 300 grams కి 9 రూపీస్ అన్నాడు. ఇదే కదా 300 grams కి 9 రూపీస్. వాట్ ఇస్ ద ప్రైజ్ ఆఫ్ ది కిలో? కిలో ప్రైస్ ఎంత? కిలో అంటే ఎంతమ్మా మనకి 1000 grams కి ఎంత అవుతుంది? 1000 into ఎంతమ్మా 9 by ఎంతమ్మా మనకు 300. దట్ ఈస్ 0 0 క్యాన్సల్. 3 లో how many times 3 అంటే ఎంతమ్మా మనకి 30. అంటే కిలో 30 రూపీస్ ప్రైజ్ గల ఏంటమ్మా మనకి ఫస్ట్ పౌడర్. అంటే ఫస్ట్ టైప్ ఎంతమ్మా మనకి కిలో కాస్ట్ ఎంత మనకి 30 రూపీస్ కాస్ట్. ఇది కిలో కాస్ట్ 30 రూపీస్. అదేవిధంగా సెకండ్ రకం కూడా కావాలి కదా. సెకండ్ ఏంటమ్మా మనకు 200 grams ని కిలో 8 రూపీస్ పర్చేజ్ చేస్తే దట్ ఈస్ వాట్ ఇస్ ద ప్రైజ్ ఆఫ్ ది కిలో కాస్ట్ ఎంత అంటే ఎంతమ్మా 1000 into 8 by నెక్స్ట్ ఎంతమ్మా మనకు 200. నెక్స్ట్ 0 0 క్యాన్సల్ 2 ఎనీ టైమ్స్ 4. అంటే కిలో కాస్ట్ ఎంతమ్మా మనకి టైప్ 2 రకము. టైప్ 2 రకం కిలో కాస్ట్ ఎంతమ్మా 40 రూపీస్. ఇది మనకి. సో ఫస్ట్ రకం పౌడర్ కిలో ఎంతమ్మా 30 రూపీస్ కాస్ట్. సెకండ్ రకం ఎంతమ్మా మనకు కిలో 40 రూపీస్ కాస్ట్. ఈ రెండింటిని కలిపి సో 100 grams ప్యాకెట్ ని ఎంతమ్మా సేల్ చేసేది 3.25. అయితే కిలో అంటే ఎంతమ్మా 1000 grams కి ఎంత అంటే 1000 into ఎంతమ్మా మనకి 3.25 by ఎంతమ్మా మనకు 100 అంటే 0 0 క్యాన్సల్. 3.25 into 10 అంటే ఎంతమ్మా 32.5 అవుతుంది. అంటే 32.5. అంటే ఈ రెండింటిని మిక్సింగ్ చేసిన కాస్ట్ కిలో ప్రైస్ ఎంతమ్మా 32.5 రూపీస్ సేల్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఏం చేయొచ్చమ్మా ఇక్కడ అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తున్నాం. ఎస్ 40 minus 32.5 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 5. నెక్స్ట్ ఎంతమ్మా 7.5. నెక్స్ట్ 30 minus 32.5 అంటే ఎంతమ్మా మనకు 2.5 అవుతుంది. అంటే డైరెక్ట్ గా 25 ఎనీ టైమ్స్ అమ్మా మనకు 3 times. 25 ఎంతమ్మా మనకు 1 time. డెసిమల్ పాయింట్ బై 10 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. అంటే ఫస్ట్ రకం అండ్ సెకండ్ రకం ఈ 2 types ఆఫ్ ది టీ పౌడర్స్ ను ఏ నిష్పత్తిలో మిక్సింగ్ చేస్తున్నాడు మనకు 3:1 రేషియోలో మిక్సింగ్ చేస్తున్నాడు. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3:1. బట్ ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ ఏంటంటే మనకు ఇక్కడ 300 grams ఉన్నాడు, ఇక్కడ 1200 grams, ఇక్కడ 100 grams. అంటే కిలో కాస్ట్ ఎంత ఉంది అన్నిట్లో 100 grams మొత్తం వాల్యూ ఇక్కుంటే నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి కిలో ప్రైజ్ తెలియదు మనకి. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ కిలో కాస్ట్ ఎంత, సెకండ్ వన్ కిలో కాస్ట్ ఎంత, అప్పుడు మనకి ఈజీగా అవుతుంది క్వశ్చన్ అనేది. ఓకేమా? సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3:1. What is the compound interest up to the rate of 10% compounded annually for 3 years on the principal which is 8 years at the rate of 12% per annum gives 4,800 rupees as a simple interest. కొంత సొమ్ముపై 12% వార్షిక వడ్డీ రేటు చొప్పున 8 సంవత్సరాలకు బారు వడ్డీ 4,800 రూపాయలు. అదే సొమ్ముపై 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరములకు వచ్చు చక్ర వడ్డీ ఎంత అన్నాడు. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి అదే సొమ్ముపై అంటే ఫస్ట్ బారు వడ్డీ ఇచ్చాడమ్మా. ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ గా ఇయర్ కి 12% వడ్డీ రేటు చొప్పున 8 years కి. బార్ వడ్డీ అంటే ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందమ్మా కాన్స్టెంట్ గా ఉంటుంది. 1 year కి 12% అయితే 8 years కి 12 into 8 ఎంతమ్మా 96. దట్ ఈజ్ ఎంతమ్మా టైమ్ ఇంటూ ఆర్. 1 year కి 12%. సో ఎంతమ్మా 8 years 12 ఏజ్ ఎంతమ్మా 96. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అన్నాడు 4800 అవుతుంది. 96 లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 5 times పోతుంది. అంటే 5 6 30 5 6 30 5 9 45 అంటే 48 అంటే 50. అంటే అప్పుడు టోటల్ ప్రిన్సిపల్ అంటే ఎంతమ్మా మనకు 100 బికమ్స్ ఎంత మనకి 100 into ఎంతమ్మా మనకు 50. దట్ బికమ్స్ వాట్ దట్ ఎంతమ్మా మనకి ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత మనకి 5,000 రూపీస్ ప్రిన్సిపల్. ఓన్లీ ఆన్సర్ ఇంకో కంప్లీట్ గల ఎంతమ్మా అసలు ప్రిన్సిపల్ ఎంత 5,000. బట్ మనకు అడిగింది ఏంటి అదే సొమ్ముపై 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు వచ్చు చక్ర వడ్డీ ఎంత. సో 10% per annum అన్నాడు కదమ్మా. మనం ఆల్రెడీ క్వశ్చన్ లో డిస్కస్ చేస్తాం. 1 year కు 10% అయితే 3 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ గా ఎంతమ్మా 33.1 అవుతుంది. అంటే 33.1 అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే డైరెక్ట్ గా సో 5,000 ఇంటూ ఎంతమ్మా 1 year కు 10 అయితే ఆల్రెడీ 3 years కి ఎంతమ్మా 33.1 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమొస్తుందమ్మా 33.1 by
పర్సెంటేజ్ అంటే ఇంటూ 100, డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తున్నా, అగైన్ 3 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 5 1 ఎంతమ్మా 5, నెక్స్ట్ 5 3 ఎంతమ్మా మనకు 15, 5 3 15, నెక్స్ట్ ఎంతమ్మా 16. అంటే వర్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1655 రూపీస్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 1655 రూపీస్. సార్ నాకు 33.1 నాకు అండర్స్టాండింగ్ కాలేదు అనుకోండి, అంటే చూడండి మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ యాక్చువల్గా అసలు ఎంతమ్మా మనకు 5000 క్యాన్సిల్ అవుతుంది, అంటే ఫస్ట్ ఇయర్ కి ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 500 అవుతుంది. సెకండ్ ఇయర్ కావాలి, సెకండ్ ఇయర్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి ఈ ప్రిన్సిపల్ కి ఏం చేయాలా, ఇంట్రెస్ట్ యాడ్ చేసి మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై చేయాలి. ఈ 500 కి 5000 కి 500 యాడ్ చేస్తే ఎంతమ్మా 5500 రూపీస్ ఇంటూ 10% అంటే ఎంతమ్మా 1/10, దట్ ఈజ్ 0 క్యాన్సల్, దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇది 550 అవుతుంది. ఇది సెకండ్ ఇయర్కి అయిపోయింది. బట్ మనకి 3 years అడిగారు కదా, 3 years అంటే మళ్ళీ ఏమవుతుందమ్మా ఈ 5500కి ఏం చేయాలా, సెకండ్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే టోటల్గా ఎంతమ్మా 6050 అవుతుంది. ఈ 6050లో మళ్ళీ 10% అంటే ఎంతమ్మా మనకు 1/10, 0 క్యాన్సల్, దట్ బికమ్స్ ఎంత వస్తుందమ్మా మనకి ఇది 605 అవుతుంది. టోటల్గా ఎంతమ్మా మనకి ఇది 5, నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా మనకి 5, నెక్స్ట్ ఎంతమ్మా 10 ఒక 6 ఎంత 16, అంటే వర్ ద టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1655 రూపీస్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 1655 రూపీస్. ఓకేమ్మా. లేదు మనకి ఇంకో మెథడ్ డిస్కస్ చేయొచ్చు. ఎంతమ్మా ప్రిన్సిపల్ మనకి 5000, ఎవ్రీ ఇయర్ 10% అంటే ఎంతమ్మా మనకు, సో 110/100, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 110/100, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 110/100, దట్ ఈజ్ ఏంటి 3 years. దీన్ని సింప్లిఫై చేస్తే నీకు టోటల్ అమౌంట్ వస్తుంది. ఈ టోటల్ అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో అవన్నీ ఎందుకు, ఇదల్లా లెంతీ ప్రాసెస్, వల్ల క్యాల్కులేషన్ చాలా లేట్ అవుతుంది కాబట్టి, సో నీకు 10% per annum 3 years కంటే డైరెక్ట్గా ఎంతమ్మా 33.1 వస్తుంది. లేదంటే ఈ విధంగా ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేసి సింపుల్ గా క్యాల్కులేషన్ ఎలిమినేట్ అవుతుంది. సో వర్ దట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years 1655. ఇక్కడ ఏంటమ్మా మనకు ప్రిన్సిపల్ ఇవ్వలేదు, కానీ ప్రిన్సిపల్ ఎలా ఇచ్చాడు మనకి, బార్వర్డ్ పైన ఒక కండిషన్ ఇచ్చాడు, 12% per annum ఫర్ 8 years. 1 year కి 8% అయితే 12 years కి ఎంతమ్మా 96 ఈక్వల్ ఎంతమ్మా 4100. దెన్ ప్రిన్సిపల్ ఈక్వల్ ఎంతమ్మా 5000 రూపీస్. నెక్స్ట్, a person invested 18,000 rupees at the rate of 20% compound interest per annum. The interest he gets after completing the duration of 2 years. ఒక వ్యక్తి 18,000 రూపాయలను ఏడాదికి 20% వడ్డీ రేటుతో చక్ర వడ్డీకి పెట్టుబడి పెట్టాడు. అప్పుడు 2 సంవత్సరాల కాల వ్యవధి పూర్తి అయిన తర్వాత అతనికి వచ్చే వడ్డీ అన్నాడు. సో ఏంటమ్మా ఇక్కడ క్వశ్చన్ దేనిపైన అడిగాడు, మళ్ళీ చక్రవడ్డీ. సో ఎంతమ్మా ప్రిన్సిపల్ ఎంత 1800, మనకు ఆల్రెడీ తెలుసు 2 సంవత్సరాల కంటే క్లియర్ గా ఒక టేబుల్ డిస్కస్ చేసినాం. 1 year కు 20, సో 1 year కు 20 అంటే ఎంతమ్మా 2 years కి ఎంత వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 40. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే దీని యొక్క స్క్వేర్ యాడ్ చేయండి, 40 + 4 ఎంతమ్మా 44. సో మీకు ఆల్రెడీ గుర్తున్నాయి అనుకుంటారు. 2 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ ఏంటమ్మా మనకి సింపుల్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ ఏంటమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఓన్లీ 2 years, ఓన్లీ ఏంటమ్మా 2 years. 10% per annum, 1 year కు 10 అయితే 2 years కి ఎంతమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 20, సారీ సింపుల్ ఇంట్రెస్ట్ 20. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా 20కి దీని యొక్క 1 స్క్వేర్ యాడ్ చేసి ఎంతమ్మా 21 అవుతుంది. డైరెక్ట్ వాల్యూస్ ఎలా గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా 20% per annum అయితే 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా, సో దట్ ఈజ్ 40. సో దీని 2 స్క్వేర్ దీనికి యాడ్ చేసి ఎంతమ్మా 40 + 4 ఎంతమ్మా 44. క్లియర్. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 30, 1 year కు 30 అయితే 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకు 60. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే దీని యొక్క 3 స్క్వేర్ యాడ్ చేయండి, 60 + 9 అంటే ఎంతమ్మా 69. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఆల్రెడీ 2 years కి ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు ఆల్రెడీ క్లియర్ గా ఒక టేబుల్ డిస్కస్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఏమవుతున్నామో మనకి క్లియర్ గా ప్రిన్సిపల్ ఇచ్చాడు, 1 year కు 20% per annum తో 2 సంవత్సరాల తర్వాత దట్ ఈజ్ అతనికి వచ్చే చక్ర వడ్డీ అడిగాడు. అంటే 1 year కి 20%, 2 years కంటే చక్ర వడ్డీ ఎంతమ్మా డైరెక్ట్ గా మనకు 44 ఎంతమ్మా మనకు 100, డైరెక్ట్ గా 0 క్యాన్సల్. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి, సో 18,000 అమ్మా, 18,000 అంటే ఇంకొక 0 ఉంటుంది 20. 18 4 ఎంతమ్మా మనకు 72, 7 18 4 ఎంతమ్మా 72, దట్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 79. అగైన్ వాట్ ఇస్ దట్ 0, అంటే సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 7920. ఓకేమ్మా. లేదు నాకు ఇది ఐడియా లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇంతకుముందు ఒక క్వశ్చన్ ఏంటమ్మా మనకు, ఇంతకుముందు ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం మనం, దట్ ఈజ్ సో ప్రీవియస్ క్వశ్చన్ ఏంటమ్మా మనకు సేమ్ ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేస్తాం కదా. సో నీకు ఐడియా లేదనుకుంటే సో ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయండి. అంటే ఫస్ట్ ఇయర్ ఎంతమ్మా ప్రిన్సిపల్ మనకి 1800,
ఇంటూ 20%. 20% అంటే డైరెక్ట్ ఫ్రాక్షన్ తీసుకోవాలి. 20% అంటే ఎంత మనకు 1/5 ఎంత అవుతుంది? 1/5. సో 1/5 అంటే 5లో ఎన్ని టైమ్స్ అమ్మా? 3 టైమ్స్ పోతుంది కదా. 5 3 జా 15. 15 అంటే వాట్ ద రిమైండర్ 3. 5 6 జా 30. వాట్ ద రిమైండర్ 0. అంటే ఎంతమ్మా మనకి ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది? 360 రూపీస్ అవుతుంది. 360 రూపీస్ అవుతుంది. ఓకేమ్మా. సో ఇక్కడ 100 ఏమో 18,000 అంటే నెక్స్ట్ ఏంటమ్మా 0 అంటే 3,600 అవుతుంది. సెకండ్ ఇయర్. సో ఏంటమ్మా మనకి సెకండ్ ఇయర్ ఇక్కడ వచ్చిన ప్రిన్సిపల్ కి నెక్స్ట్ ఏం చేయాలి? మనకి ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. అంటే 3,600. సో 3,600 అంటే ఎంతమ్మా? 0 0 6. నెక్స్ట్ 8 + 3 ఎంతమ్మా? 11. నెక్స్ట్ ఎంత వస్తుంది? 2. సో 18,000కి 3,600 యాడ్ చేస్తే ఎంతమ్మా? 21,600. నెక్స్ట్ ఎంతమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 20%. 20% ఎంతమ్మా? డైరెక్ట్ మనకు 1/5. సో 5లో ఎన్ని టైమ్స్ పోతుంది క్లియర్గా? 5 4 జా 5 3 జా 15. 5 2 జా నెక్స్ట్ ఎంతమ్మా? 0. అంటే వర్ దట్ 4 3 ఎంతమ్మా? 20. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా? ఇది 7 9 నెక్స్ట్ ఎంతమ్మా? 20. అంటే 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందమ్మా? 7920. సో నీకు డైరెక్ట్ గా ఈ వాల్యూ గుర్తు లేకుంటే సో ఇయర్ వైజ్ అని ఇంప్లిమెంట్ చేయండి. ఓకేమా. సో వర్ దట్ ఆన్సర్ 7920. నెక్స్ట్ the rate of interest for the first 2 years is 3% per annum. For the next 3 years is 8% per annum. And for the period beyond 5 years is 10% per annum. A man gets 15-20 rupees as a simple interest for 6 years. Then the principal amount is మొదటి 2 సంవత్సరాలకు వడ్డీ రేటు సంవత్సరానికి 3%, తర్వాత 3 సంవత్సరాలకు సంవత్సరానికి 8%, తర్వాత సంవత్సరానికి 10%గా ఉంది. 6 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తికి వచ్చిన బారు వడ్డీ 15-20 రూపీస్ అయితే అసలు సొమ్ము ఎంత? చూడమ్మా మనకి ఫస్ట్ 2 years. సో ఏంటమ్మా మనకి 2 సంవత్సరాలకి సంవత్సరానికి 3% ప్రయాణం. టోటల్ గా ప్రిన్సిపల్ ఏంటమ్మా మనకి 100. సో ఏంటమ్మా డైరెక్ట్ క్వశ్చన్ మనకి టీఆర్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? సింపుల్ ఇంట్రెస్ట్ లో మనకి కాన్స్టెంట్ గా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 years కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 3. అంటే 2 3 ఎంతమ్మా మనకి డైరెక్ట్ గా 6 అవుతుంది. అదే కదా మనకి ఫస్ట్ 2 years ఈజ్ 3% ప్రయాణం. ఫర్ ద నెక్స్ట్ 3 years నెక్స్ట్ ఎంతమ్మా? 3 years కన్నాడు. తర్వాత 3 సంవత్సరాలకు ఎంత అన్నాడు మనకి? 8% ప్రయాణం అంటే 8. సో అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 8 3 ఎంత? 24. ఓకే. అండ్ ఫర్ ద బియాండ్ 5 years ఈజ్ 10% ప్రయాణం అంటే 5 సంవత్సరాలు. ఇక్కడ 2 years ఇక్కడ 3 years కంప్లీట్ అయింది. ఇంకా 5 years తర్వాత ఎంత అయితే ఉంటుందో దానికి ఎంత ఇచ్చాడు మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి? 10% ప్రయాణం. If he gets 15-20 rupees as a simple interest for 6 years, ఇక్కడ ఆల్రెడీ 5 years కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉందమ్మా మనకి? 1 year. ఆ 1 year కి 5 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత ఉందమ్మా? టోటల్ 6 years కి ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఆల్రెడీ 5 years కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి? 1 year. ఆ 1 year కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తున్నాడు మనకి? 10. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి? ఇక్కడ 10 అవుతుంది. అంటే అప్పుడు టోటల్ గా ఎంత వస్తుందమ్మా మనకి? ఇది 30 + 40 ఎంతమ్మా? 40. 30 + 10 ఎంతమ్మా? 40. ఈ 100 రూపీస్ పైన 40% అంటే ఎంతమ్మా? 40నే కదా. ఈ 40 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా వడ్డీ మనకి? 1520 అన్నాడు. 0 0 ఏమవుతుంది మనకు? క్యాన్సిల్ అవుతుంది. 4లో హౌ మెనీ టైమ్స్? 4 3 జా ఎంతమ్మా? 12. 4లో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా మనకు? దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే ఏంటమ్మా మనకి? తీసుకున్న ప్రిన్సిపల్ ఏంటి? 100 కదా మనకి. సో 1 part = 38 అయితే దెన్ 100 = what is that? 100 into ఎంతమ్మా మనకు? 38. సో 100 into 38 becomes what is that? 3800. సో what is that answer? 3800. Okay ma. Nice. Next one. Yes. 12,000 rupees is divided into 2 parts so that the simple interest on the first part for 3 years at 12% per annum may be equal to the simple interest on the second part for 1/2 years at 16% per annum. The ratio of the first part to the second part. 12,000 రూపాయలు 2 భాగాలుగా విభజించి మొదటి భాగంలో 3 సంవత్సరాలకి 12% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే బారు వడ్డీ, రెండవ భాగం పైన 4/1/2 సంవత్సరాలకి 16% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే బారు వడ్డీకి సమానము అయిన మొదటి మరియు రెండవ భాగాల యొక్క నిష్పత్తి. అంటే
ఈ 12,000 ను 2 భాగాలుగా చేశాడు. ఆ 2 భాగాలు మనకు తెలియదు. ఫస్ట్ పార్ట్ పి అనుకోండమ్మా, డైరెక్ట్ గా P1. ఈ P1 ఏంటమ్మా మనకి 1 ఇయర్కి ఎంత అన్నాడు మనకి, సో 3 సంవత్సరాలకి, సో 3 సంవత్సరాలకి 12% పర్ యానం. సో ఏంటమ్మా డైరెక్ట్ ఇది PTR by 100 12% రాసిన, ఏం ప్రాబ్లం లేదు కదా. సో మొదటి భాగాన్ని సో 1 ఇయర్కి 12% పర్ యానం 3%కు ఇంట్రెస్ట్గా ఇస్తే వచ్చే బారు వడ్డీ. నెక్స్ట్ సెకండ్ పార్ట్ని ఏమన్నాడమ్మా మనకి, సెకండ్ పార్ట్ని 4/1/2 అంటే 4 2 ఎంతమ్మా 8 + 1 ఎంతమ్మా మనకు 9/2 ఇంటూ వార్షిక వడ్డీ రేట్ ఎంతమ్మా 16% పర్ యానంకు ఇస్తాడు. ఇస్తే ఈ రెండింటిపైన వచ్చే బారు వడ్డీలు ఎలా ఉంటాయి అన్నాడమ్మా మనకు, సేమ్ అని ఇస్తాడు. ఈజ్ ఈక్వల్ టు ద సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా, ఈ రెండింటిపైన వచ్చే బారు వడ్డీలు ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయి. అంటే ఇంకా డైరెక్ట్ గా పర్సంటేజ్ ఏమవుతుందమ్మా, క్యాన్సిల్ అవుతుంది కదా. ఎస్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి, ఇది 8 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ P1 ఈక్వల్ టు ఎంతమ్మా 36 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 72 P2 అవుతుంది కదా. ఎస్ దెన్ వాట్ ద రేషియో ఆఫ్ ది P1 ఈస్ టు ఏంటమ్మా P2. సో P1 కు ఆపోజిట్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 72, P2 కు ఆపోజిట్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 36. అంటే 72:36 అంటే దట్ బికమ్స్ ఏమవుతుందమ్మా 2:1. అంటే ఆ 12,000 రూపీస్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తాడమ్మా 2:1 రేషియోలో డివైడ్ చేస్తాడు. మనకు అడిగింది అంటే మా 2 భాగాల నిష్పత్తి, అంటే వాట్ ద రేషియో ఆఫ్ ది 2 పార్ట్స్ 2:1 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 2:1. నెక్స్ట్ ద equal annual installments which clear the debit of 7,620 rupees due in 3 years at 16.2/3% per annum compounded is. సో ఇన్స్టాల్మెంట్ పైన అడిగాడమ్మా 7,620 రూపాయలను 16.2/3% చక్రవడ్డీ చొప్పున 3 సంవత్సరాలలో తీర్చడానికి చెల్లించవలసిన సమాన వార్షిక వాయిదా ఎంత. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి 16.2/3% అంటే ఎంతమ్మా మనకు 1/6. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఇది ప్రిన్సిపల్, ఇదేంటమ్మా ఇన్స్టాల్మెంట్ అనుకోండి. 6 రూపీస్ ఉందమ్మా మనకి ఫస్ట్ ఇయర్, ఏంటమ్మా మనకి ఇది ఫస్ట్ ఇయర్ 6 రూపీస్ ఉంది. ఎంత యాడ్ అవుతుందమ్మా మనకి ఇంట్రెస్ట్ 1 రూపీ యాడ్ అవుతుంది. ఇది ఇన్స్టాల్మెంట్, ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కిన్నప్పుడు ఎలా చేయాలమ్మా, దీన్ని స్క్వేర్ చేయండి. 6 స్క్వేర్ ఎంతమ్మా 36, 7 స్క్వేర్. అట్లా ఎన్ని ఇయర్స్ అడిగాడమ్మా మళ్ళీ అగైన్ థర్డ్ ఇయర్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఇది 6 క్యూబ్డ్ అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా ఇది 7 క్యూబ్డ్ అవుతుంది. ఇన్స్టాల్మెంట్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎలా ఉండాలమ్మా మనకు కాన్స్టెంట్ గా ఉంటుంది అన్నాడు. కాన్స్టెంట్ గా ఉంటుందంటే ఇది ఆల్రెడీ 7 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా మనకు 343. ఇది కూడా 7 క్యూబ్డ్ కావాలి అంటే మొత్తాన్ని దేంతో మల్టిప్లై చేయాలి, మళ్ళీ ఇక్కడ 7తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 7 మాత్రమే ఉంది. 343 కావాలంటే దేంతో మల్టిప్లై చేయాలమ్మా మనకు 7 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 7 స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాం. ఇంకా 7 స్క్వేర్ ఇంటూ 6, 7 స్క్వేర్ అంటే ఎంతమ్మా 49 ఇంటూ ఎంతమ్మా 6. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి దట్ ఈస్ 6 9 ఎంతమ్మా 54. నెక్స్ట్ 6 4 ఎంతమ్మా 24. 24 ఒక 5 అంటే ఎంతమ్మా 294. ఈ 7 స్క్వేర్ ఇంటూ 7 అంటే ఎంతమ్మా ఇది 343 సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇక్కడ 6 స్క్వేర్ ఉంది. 6 స్క్వేర్ అంటే ఎంతమ్మా 36 ఇంటూ ఎంతమ్మా 7తో మల్టిప్లై చేయండి. 7 ఇంటూ 30 ఎంతమ్మా 210. 7 6 ఎంతమ్మా 42. 210 ప్లస్ 42 అంటే ఎంతమ్మా 252. ఇది 7 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 343 సేమ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 6 క్యూబ్డ్ అంటే ఇది ఆల్రెడీ ఎంతమ్మా మనకు 216 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 343. సో ఎవ్రీ ఇయర్ ఇన్స్టాల్మెంట్ సేమ్ అయింది కదా మనకి. ఈ ప్రతి వాయిదా ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు టోటల్ ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకు 6 + 4 ఎంతమ్మా 10, 10 + 2 ఎంతమ్మా 12, 9 + 1 అంటే ఎంతమ్మా మనకు 10 అంటే ఎంత వస్తుంది మనకు 16. నెక్స్ట్ ఎంతమ్మా మనకు 762 అవుతుంది. ఇది టోటల్ గా ప్రిన్సిపల్. ఈ 762 ఈక్వల్ టు మనకి ఇచ్చింది ఎంతమ్మా 7,620. అంటే ఎంతమ్మా మనకి 762 ఈక్వల్ టు 7,620 అయితే సో డైరెక్ట్ గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 10 అవుతుంది. మనం పే చేసేది ఎవ్రీ టైం ఈక్వల్ గా ఉంటుంది కదా. ఇన్స్టాల్మెంట్ ఎంతమ్మా 343. 1 పార్ట్ ఈక్వల్ టు 10 అయితే 343 ఈక్వల్ టు హౌ మచ్ అంటే 343 ఇంటే ఎంతమ్మా మనకు 10 అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు 34 ఎంతమ్మా మనకు 30 రూపీస్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3430 రూపీస్. ఓకేమ్మా రైస్. నెక్స్ట్, a merchant has a goods
5/11 sold at 15% profit. Other goods sold for 7/2/3% profit. But for that merchant percentage of profit on total sale. ఒక వ్యాపారి దగ్గర ఉన్న వస్తువులలో 5/11 వంతును 15% లాభానికి అమ్మాడు. మిగతా సరుకులను 7/2/3% లాభంతో అమ్మాడు. అయితే ఆ వ్యాపారికి మొత్తం అమ్మకాలలో వచ్చిన లాభ శాతం ఎంత? సో మొత్తం ఏంటమ్మా మనకి 5/11. ఈ 11 ఆర్టికల్స్లో 5 ఆర్టికల్స్, ఈ 5 ఆర్టికల్స్ను 15%, ఒక్కొక్క దాన్ని 15 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టోటల్గా ఎంత వస్తుందమ్మా 75% గెయిన్కి అమ్మాడు. క్లియర్? మొత్తం 11 ఆర్టికల్స్లో 5 ఆర్టికల్స్, ఒక్కొక్క ఆర్టికల్ 15% కంటే మొత్తానికి ఎంతమ్మా 75% అవుతుంది. క్లియర్గా. నెక్స్ట్ ఏమవుతుంది మనకు అగైన్ మిగతా సరుకులు, ఈ 11లో 5 పోతే మిగతా ఎంత ఉంటుందమ్మా 6 ఉన్నాయి. ఈ 6 ఆర్టికల్స్ ఏమన్నాడు 7/2/3, 7/2/3, 7/3 ఎంతమ్మా 21, 21 + 2 ఎంతమ్మా 23 బై ఎంతమ్మా 2%. S2లో హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్. సో ఇదేంటమ్మా 3లో హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్. 2 × 23 అంటే ఏమవుతుందమ్మా మనకు 46%కి సేల్ చేశాడు. అంటే మొత్తం ఈ 5 ఆర్టికల్ 75%ను, మిగతా 6 ఆర్టికల్ 46, రెండు గెయినే కాదు. టోటల్గా వచ్చేది ఏమవుతుందమ్మా గెయిన్ పర్సెంటేజ్. అంటే మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయమ్మా 11 ఆర్టికల్స్కి వచ్చే గెయిన్ అంటే సో ఎంతమ్మా 11, 7 సో ఎంతమ్మా మనకు 7 + 4 అంటే ఎంత 11, 11 + 1 అంటే ఎంతమ్మా 121. మొత్తం 11 ఆర్టికల్కు 121% అయితే ఓవరాల్గా ఒక్కొక్క ఆర్టికల్ కంటే ఏమొస్తుందమ్మా 121 ఎంతమ్మా 11, 11లో హౌ మెనీ టైమ్స్ పోతుంది 11% అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్? దట్ ఈజ్ అమ్మకాల్లో వచ్చే మొత్తం లాభ శాతం ఎంతమ్మా మనకు 120% అవుతుంది. ఓకేమ్మా? ఎస్. So what is that answer? 11%. A merchant sold 2 washing machines 4,560 rupees. Each the first was sold a profit of 20% and the other at a loss of 30%. But the total profit loss percentage for that trader. ఒక వ్యాపారి 2 వాషింగ్ మిషన్లను ప్రతి ఒక్క దానిని 4,560 రూపాయలకు అమ్మాను. మొదటి దానిని 20% లాభంతోనూ మరొక దానిని 30% నష్టంతోనూ అమ్మాను. అయినా ఆ వ్యాపారికి వచ్చే మొత్తం లాభ శాతము లేక నష్ట శాతం. సో ఏ మ్యాన్ పర్చేజ్ 2 మిషన్స్ ఫర్ ది సేమ్ ప్రైస్. ఎలా ఉందా అమౌంట్? సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ కాస్ట్ ప్రైస్ ఫైండ్ వచ్చేలా. మనకు కాస్ట్ ప్రైస్తో అవసరం లేకుండా వాడు అమౌంట్ ఇచ్చినా ఇవ్వకుండా మనకు అవసరం లేదు. సో డైరెక్ట్ ఎలా ఫైండ్ వచ్చేద్దాం చూడమ్మా. మనకి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ఈచ్ మిషన్ ఫస్ట్ మిషన్ది. సో ఏమన్నాడమ్మా మనకి ఫస్ట్ 20% గెయిన్ కదా. 20% గెయిన్ అంటే ఎంతమ్మా డైరెక్ట్గా 1/5 కదా. అంటే ఏంటమ్మా మనకి 1/5 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఉంటే 1 రూపీస్ గెయిన్కి సెల్ చేశాడు. అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందమ్మా మనకి 5కు 1 యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా 6 రూపీస్కి అవుతుంది. బట్ సెకండ్ ఆర్టికల్ ఏమవుతుంది 30% అన్నాడు. ఇప్పుడు 30% అంటే ఎంతమ్మా ఫ్రాక్షన్ 3/10 కదా. ఎస్ సార్. అంటే ఇప్పుడు 10 రూపీస్ ఉన్నదాన్ని 3 రూపీస్కి లాస్కి సేల్ అవుతుంది. అంటే ఇప్పుడు సెకండ్ ఆర్టికల్ ఏమవుతుందమ్మా కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 10 రూపీస్ ఉంది, 3 రూపీస్ లాస్ అంటే 10 - 3 అంటే ఎంతమ్మా 7. ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే ఇక్కడ ఈ సెల్లింగ్ ప్రైజెస్ ఎలా ఉండాలి? సేమ్ ఉన్నాయి. ఎందుకు మనకి సో ప్రతి ఒక్క దానిని 4,560 రూపీస్ పర్చేజ్ చేయాలి. కానీ జనరల్గా మనం కాస్ట్ ప్రైజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. వితౌట్ కాస్ట్ ప్రైజెస్ డైరెక్ట్ యూ కెన్ ఫైండ్ అవుట్. క్లియర్? సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి మనం? డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై అంటే ఎంతమ్మా ×7 ఇంటూ ఎంతమ్మా మనకు 6. అంటే ఇప్పుడు ఏమొస్తుంది 7 × 5 ఎంతమ్మా 35, 7 × 6 42, 6 × 10 ఎంతమ్మా 60, అగైన్ ఎంతమ్మా మనకి 42. దట్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా మనకి ఇది 95. నెక్స్ట్ ఎంతమ్మా 84. అంటే ఇప్పుడు టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 95, టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 84. దట్ ఈజ్ గెయిన్ ఆర్ లాస్ వచ్చేది ఏమవుతుందమ్మా లాస్. దెన్ లాస్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద లాస్ 11 బై కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా మనకి 95% మీన్స్ ఇంటూ 100. క్లియర్? 5లో హౌ మెనీ టైమ్స్ 19 టైమ్స్, 5లో హౌ మెనీ టైమ్స్ 20 టైమ్స్. 11 × 20 ఎంతమ్మా 220 డివిజబుల్ బై 9. సో 19 1 ఎంతమ్మా 19. 12 - 9 అంటే ఎంతమ్మా మళ్ళీ అగైన్ 3. ఎస్.
So what is that? 3. Next again 0. మళ్ళీ 19 1 ఎంతమ్మా 19. So what is the remainder? 11.0. Yes. 11 5 ఎంతమ్మా? So 95 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందమ్మా 11.5 ఉండాలి. 11.5% ఏమవుతుందమ్మా లాస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ దట్ 11.57%. ఓకేమా. సో కాస్ట్ ప్రైజెస్ అవసరం లేదు, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఉన్నారు కాబట్టి ఫ్రాక్షన్ మెథడ్ యూజ్ చేసుకుని సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ చేయండి. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 95, సెల్లింగ్ ప్రైస్ 84, దెన్ గెయిన్ ఆర్ లాస్. ఓకేమా. సో 95 కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ 84, దెన్ ఈక్వల్ టు వాట్ దట్ లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు వాట్ దట్ 11.5%. The annual profit of a firm or between officers and clerks in the ratio 5:3. If the number of officers working in that organization is 45 and the number of clerks is 80, the income for officer is 25,000, but the total profit of that company is. ఒక సంస్థలో సంవత్సరానికి వచ్చిన లాభాన్ని ఆఫీసర్స్ కు క్లర్కులకు మధ్య 5:3 నిష్పత్తిలో పంచబడినది. ఒకవేళ ఆ సంస్థలో పనిచేస్తున్న ఆఫీసర్స్, ఆ సంస్థలో పనిచేస్తున్న ఆఫీసర్ల సంఖ్య రాలేచ్చడం డేటా 45 తెలుగు మీడియంలో, మరియు సో క్లర్కుల సంఖ్య 80. ఒక్కొక్క ఆఫీసర్కు వచ్చిన రూపాయలు 25,000 రూపాయలు. ఆ సంస్థకు వచ్చిన మొత్తం లాభం ఎంత అని అడిగాడు. సో మొత్తం లాభం అడిగాడమ్మా మనకి ఇక్కడ క్వశ్చన్లో. ట్రై చేద్దాం. చూడమ్మా మనకి. సో మనకి ఇచ్చింది ఏంటమ్మా, మనకి రేషియో ఏమి ఇచ్చాడు ఆఫీసర్స్, నెక్స్ట్ ఏంటమ్మా క్లర్క్స్ యొక్క రేషియో ఎంతమ్మా 5:3. ఇది మనకి. సో ఏంటమ్మా మనకి అది కూడా వారి యొక్క లాభం ప్రాఫిట్ను. సో ఏంటమ్మా మనకి, సో ఇది ఆఫీసర్స్, ఇది ఒక ప్రాఫిట్ అమ్మా. ఆ ప్రాఫిట్ని ఎలా డివైడ్ చేస్తున్నాడో మనకి ఆఫీసర్స్ క్లర్క్స్ మధ్య 5:3 రేషియోలో డివైడ్ చేయబడింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్క ఆఫీసర్కి వచ్చేది ఎంతమ్మా 25,000. ఒక్కొక్క ఆఫీసర్కి వచ్చేది 25. ఇక్కడ 3 zeros తీసుకున్నాము, లాస్ట్ 3 zeros యాడ్ చేద్దాం, క్యాల్కులేషన్ బెటర్ గా ఉంటుంది మనకి. ఓకేమా. ఎస్, ఒక్కొక్క ఆఫీసర్కు 25. టోటల్ గా నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారమ్మా మనకి 45. అంటే ఆఫీసర్స్ ఎంతమ్మా మనకి, సో ఒక్కొక్క ఆఫీసర్ 25,000. 3 zeros క్యాన్సిల్ చేస్తాం, లాస్ట్ లో యాడ్ చేస్తాం. ఒక్కొక్క ఆఫీసర్ కు 25 రూపీస్ అయితే టోటల్ గా ఎంతమంది ఉన్నారమ్మా మనకి ఇక్కడ 45 ఉన్నారు. క్లియర్. 45 మెంబర్స్ ఆఫీసర్. అంటే మొత్తం ఇన్కమ్ ఎంత వస్తుంది మనకి. ఎస్, మొత్తం మనకి అంటే ఎంతమ్మా 25 × 40 అంటే ఎంతమ్మా మనకి 1000 రూపీస్ అవుతుంది. 25 × 5 అంటే ఎంతమ్మా మనకు 125. దట్ ఈజ్ ఎంతమ్మా మనకు 1125 రూపీస్ అవుతుంది. ఇది మనకి 1125 రూపీస్ ఏంటమ్మా టోటల్ గా ఆఫీసర్స్కి వచ్చే మొత్తం ప్రాఫిట్ ఇది. బట్ మళ్ళీ ఏమన్నారు, దాంట్లో ఎవరు ఉన్నారమ్మా మనకి ఇక్కడ అగైన్ సార్ క్లర్క్స్ కూడా ఉన్నారు. కానీ క్లర్క్ యొక్క ఒక్కొక్క క్లర్క్కి ఎంత అమౌంట్ వచ్చిందో ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే చూడమ్మా, ఒక్కొక్క క్లర్క్ ఒక్కొక్క ఆఫీసర్ కంటే ఈ 5 parts ఈక్వల్ టు ఎంతమ్మా 25. 3 zeros క్యాన్సిల్ చేస్తే లాస్ట్ లో యాడ్ చేద్దాం మనం. ఎస్, 5 లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 5 times పోతుంది. అంటే అప్పుడు 1 part 5 అయితే ఒక్కొక్క క్లర్క్ ఎంత ఉందమ్మా 3 parts. అంటే 3 × ఎంతమ్మా 5, దట్ బికమ్స్ ఎంతమ్మా 15. అంటే ఒక్కొక్క క్లర్క్ వచ్చే అమౌంట్ ఎంతమ్మా మనకు 15 రూపీస్ అవుతుంది. ఎస్, 15 రూపీస్ అంటే దట్ ఈజ్ ఒక్కొక్క క్లర్క్ 15 రూపీస్. అంటే టోటల్ క్లర్క్స్ ఎంతమంది ఉన్నారు మన క్వశ్చన్ లో 80 మెంబర్స్. అంటే 80 రూపీస్ ఇంటూ ఎంతమ్మా మనకు ఎంత మనకి 15. ఎస్, అంటే 15 × 8 ఎంతమ్మా 120. ఎస్, అగైన్ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 0. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా 23. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 25. 23 25. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందమ్మా 3 zeros క్యాన్సిల్ చేస్తాం కాబట్టి 3 zeros యాడ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 23,25,000. అంటే 23 lakhs ఆప్షన్ లేదుందమ్మా మనకి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 23.25. సో దీన్ని ఏం రాయొచ్చు మనకి 23.25 lakhs. Okay ma. So what is that answer? 23.25 lakhs. Okay ma. Nice. Next one. If a discount of 20% is given on the advertised price, a profit of 20% is made an item. If 25% is given on advertised price, what is the profit percentage? ప్రకటిత ధరపై 20% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే ఒక వస్తువుపై 20% లాభం వస్తుంది. ఒకవేళ ప్రకటిత ధరపై 25% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే వచ్చే లాభ శాతం ఎంత అన్నాడు. ఓకేమా. ఎస్,
ప్రకటిత ధర అన్నాడు. ఇదేంటమ్మా ఎంఆర్పి. ఎస్ ఎంఆర్పి 100 రూపీస్ ఉందనుకోండి అమ్మా, 20% డిస్కౌంట్ అంటే 120 పోతే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి సెల్లింగ్ ఎంత వస్తుంది, 80 రూపీస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 80 రూపీస్ అవుతుంది. ఇదే కదా, అంటే 20% డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేస్తే 80 రూపీస్. అప్పుడు మనకి ఏమవుతుంది 20% ప్రాఫిట్ అన్నాడు. అంటే 20% అంటే 20% అంటే వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ అమ్మ మనకు 1/5 కదా. ఇదేంటమ్మా ప్రాఫిట్. అంటే 100 రూపీస్ కాస్ట్ ఉంది, 20 రూపీస్ రిడక్షన్ ఇస్తే 80 రూపీస్ సేల్ చేస్తే నీకు 20% ప్రాఫిట్ అయింది. రైట్ సార్. దీని నుంచి 20% అంటే ఎంతమ్మా 1/5 కదా. రైట్ సార్. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా, కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్ అండర్స్టాండింగ్. కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి, సో 80 రూపీస్ సేల్ చేస్తాడు అంటే ఏమవుతుందమ్మా మనకి ప్రాఫిట్. అంటే 5కు 1 యాడ్ చేస్తే ఎంతమ్మా 6. ఈ 6 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్ మనకు 80. అంటే కాస్ట్ ప్రైస్ డినామినేటర్ 5. 5 పార్ట్స్ ఈక్వల్ టు 5 into 80 by ఎంతమ్మా 6. ఎస్ క్లియర్. 2లో how many times 3 times, 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 40. దట్ బికమ్స్ ఎంతమ్మా 200/3. దిస్ ఇస్ ద ఏంటమ్మా కాస్ట్ ప్రైస్ ఎంత 200/3. ఇంతతో క్వశ్చన్ అయిపోలేదు. మళ్ళీ ఇంకా ఏం అడిగాడు మనకి, ఒకవేళ ప్రకటిత ధరపై 25% డిస్కౌంట్ ఇస్తే అన్నాడు. అంటే ఇది ఎంతమ్మా 100 కదా. సో 25% డిస్కౌంట్ ఇస్తే 25% డిస్కౌంట్ 25% డిస్కౌంట్ ఇస్తే ఎంతకి సేల్ అవుతుందమ్మా మనకి ఇక్కడ 75 రూపీస్కి సేల్ అవుతుంది. అదే కదా మనకి 75 రూపీస్ సేల్ అవుతుంది. అయితే వచ్చే లాభ శాతం ఎంత, దెన్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా మనకు 200/3 కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా మనకు 75. 200/3 అంటే ఎంతమ్మా మనకి ఇది 66.66. ఇది ఎంతమ్మా 75. ఓవరాల్గా వచ్చేది గెయినే కదా. అంటే దెన్ గెయిన్ పర్సెంట్, గెయిన్ ఈక్వల్ టు ఎంతమ్మా, సో వాట్ ఇస్ దట్ గెయిన్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 75 మైనస్ ఎంతమ్మా 200/3. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంతమ్మా మనకు 3 into 70 అంటే ఎంతమ్మా 210. 3 5 ఎంతమ్మా 15. అంటే 225 మైనస్ 200 అంటే ఎంతమ్మా 25/3. వాట్ ఇస్ దట్ గెయిన్. మనకు కావాల్సిన ఏంటమ్మా గెయిన్ పర్సంటేజ్. సో గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద గెయిన్ 25/3. సో వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ 200/3. సో 200/3 పర్సంటేజ్ ఇంటూ 100 కదా మనకి, ఇంటూ 100. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా 3 ఏమవుతుంది మనకు క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 zeros ఏమవుతుందమ్మా క్యాన్సల్ అవుతుంది. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 12 టైమ్స్. పాయింట్ అంటే ఏమవుతుంది 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 5. అంటే వాట్ ద గెయిన్ ఆర్ లాస్. సో గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 12.5% అవుతుంది. ఓకేమ్మా. సో వాట్ దట్ ఆన్సర్ 12.5%. ఓకేమ్మా. నెక్స్ట్, ఏ సింగిల్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 3 కాంజిక్యూటివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20%, 50%, 30%. ఏంటమ్మా మనకి, సో 20, 50, 30 3 వరుస రాయితీలకు సమానమైన ఒక్కొక్క రాయితీ శాతం ఎంత. ఏం లేదమ్మా, డైరెక్ట్గా 100 రూపీస్ కాస్ట్ ఉందనుకోండి అమ్మా, 100 రూపీస్ కాస్ట్, దీనిపైన 20% డిస్కౌంట్ ఇస్తాడు. 20% డిస్కౌంట్ అంటే ఎంతకు సేల్ అవుతుందమ్మా మనకు 80%. అంటే 80/100. అంటే 100 రూపీస్ ఉన్నది 20% డిస్కౌంట్ ఇస్తుంటే 80% అంటే 80 రూపీస్ సేల్ అవుతుంది. ఈ 80 రూపీస్ పైన మళ్ళీ ఒక 50% డిస్కౌంట్ ఇస్తాడు. 50% డిస్కౌంట్ అంటే మళ్ళీ ఎంతకు సేల్ అవుతుందమ్మా మనకి ఇక్కడ 50 ఎంతమ్మా మనకు 100 అవుతుంది. ఈ వచ్చిన అమౌంట్ పైన మళ్ళీ ఇంకొక డిస్కౌంట్ అప్లై చేస్తాడు. ఏంటమ్మా 30%. 30% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా మనకి అది సేల్ అయ్యేది ఇక్కడ 70% అవుతుంది. అంటే 100 రూపీస్ ఉన్నది ఈ 3 డిస్కౌంట్ ఇస్తే టోటల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేమ్మా. ఎస్ ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయండి చూద్దాం. ఎస్ క్యాన్సిల్ చేయాలంటే దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా మనకి, ఎస్ ఎన్ని జీరోస్ అమ్మా మనకి ఇక్కడ 1, 2, 3. నెక్స్ట్ ఇక్కడ 2 zeros, ఇక్కడ అగైన్ 2 zeros క్యాన్సల్. 5లో ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్ పోతుంది. అగైన్ 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 టైమ్స్. 7 4s ఎంతమ్మా 28 రూపీస్. ఏంటమ్మా ఇది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 28 రూపీస్. 100 రూపీస్ ఉన్నది 28 రూపీస్ సెల్లింగ్ ప్రైస్. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 100 మైనస్ ఎంతమ్మా 28 రూపీస్ సెల్లింగ్ ప్రైస్. అంటే ఎంతమ్మా మనకు 9 - 2 ఎంతమ్మా సేమ్. అంటే 72% ఏమవుతుందమ్మా మనకు డిస్కౌంట్ అవుతుంది. అంటే ఈ 20, 50, 30 టోటల్ డిస్కౌంట్ పర్సెంటేజ్, ఈ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ద సింగిల్ డిస్కౌంట్ 72%. సో వాట్ దట్ ఆన్సర్ 72%. ఓకేమ్మా. నైస్.
A fraudulent trader makes a profit of 25% by falsifying the weight by pretending that he is selling goods at the purchase price but weight of stone. ఒక దగాకోట వ్యాపారి తాను కొన్న ధరకే వస్తువులను అమ్ముచున్నాడని మభ్యపెడుతూ తూకంలో మోసం చేసి 25% లాభం పొందాను. అయితే 1 కేజీకి బదులుగా వాడి తూకం రాయి బరువు గ్రాములలో అన్నాడు. అంటే ఏంటమ్మా మనకి కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ ఏంటమ్మా సెల్లింగ్ ప్రైస్. ఇతను ఏమంటున్నాడు, మనకి కొన్న ధరకే అమ్ముతున్నాడని చెప్తున్నాడు. అంటే నేను ఎన్ని గ్రామ్స్ అయితే కొంటానో అన్నీ అమ్ముతున్నా, కానీ అతను ఏం చేస్తాడు 1 కేజీకి బదులుగా, అంటే ఏంటమ్మా ఇక్కడ మాత్రం కిలో అని చూపిస్తున్నాడు, కానీ నేను కిలో యూజ్ చేయాల. ఇక్కడ ఎన్ని గ్రామ్స్ అయితే కొన్నా అన్ని గ్రామ్స్ యూజ్ చేస్తున్నా, కానీ అక్కడ ఇంక మాత్రం ఏంటి 1 కేజీ యూజ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు నీకు 1000 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాడు, ఎంత గెయిన్ అన్నాడమ్మా 25. అంటే ఇప్పుడు 125, 25% గెయిన్ అంటే 125 ఈక్వల్ ఎంతమ్మా మనకి 1000 అవుతుంది. 25లో 5 టైమ్స్, 25లో ఎంతమ్మా 4 టైమ్స్, దట్ ఈజ్ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 8. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ద పర్సంటేజ్ 100. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 100% ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 100 × 8 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 800 గ్రామ్స్. అంటే ఎన్ని గ్రామ్స్ యూజ్ చేస్తున్నాడమ్మా మనకి 800 గ్రాములు యూజ్ చేస్తున్నాడు. సెల్లింగ్ కూడా 800 గ్రాములే, కానీ బై డిఫాల్ట్ నేను యూజ్ చేసేది ఎంతమ్మా 1 కేజీ. అంటే అప్పుడు 1 కేజీకి బదులుగా ఎన్ని గ్రాములు యూజ్ చేస్తున్నట్టమ్మా మనకి 800 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ దట్ ఆన్సర్ 800 గ్రామ్స్. ఓకే అమ్మా. ఎస్, ఏ మర్చెంట్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% if the item is bought with 10% discount, 10% discount, 2 rupees less if sold would have been 16.2/3% profit. What is actual price of that commodity? ఒక వర్తకుడు ఒక వస్తువును 10% లాభానికి అమ్మాడు. ఒకవేళ ఆ వస్తువును 10% రాయితీతో కొని 2 రూపాయలకు తక్కువకు అమ్మినట్లయితే 16.2/3% లాభం ఉండేది. అయినా ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత? ఓకేమ్మా, ఆ వస్తువు యొక్క అసలు ధర అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఒక వర్తకుడు ఒక వస్తువును 10% లాభానికి అమ్మాడు. ఓకే, అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉందమ్మా మనకు 100 రూపీస్ ఉంది. సో 10% లాభానికి అమ్మాడంటే ఏమవుతుందమ్మా మనకు 110 రూపీస్ అవుతుంది. ఎస్ సార్. ఒకవేళ ఆ వస్తువును 10% రాయితీతో కొని అన్నాడు, అంటే ఇప్పుడు ఇదేంటమ్మా 100 రూపీస్ ఉంది, 10% రాయితీ అంటే 10% డిస్కౌంట్ అయితే ఈ 10% డిస్కౌంట్ అయితే ఎంతకు మనం పర్చేజ్ చేస్తామా 90 రూపీస్ నేను పర్చేజ్ చేసి మళ్ళీ ఏమంటున్నాడు డిస్కౌంట్ కొని 2 రూపాయలు తక్కువకు అమ్మినా, అంటే 90 రూపీస్ ఫస్ట్ 10% డిస్కౌంట్తో పర్చేజ్ చేసి మళ్ళీ 2 రూపాయలు తక్కువ చేసి అమ్మితే నాకు ఎంత గెయిన్ అవుతుంది 16.2/3% గెయిన్. 16.2/3% గెయిన్ అంటే 16.2/3% అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్ ఇది 1/6 అవుతుంది కదా. ఎస్, అంటే 1/6 డైరెక్ట్ ఏంటమ్మా కాస్ట్ ప్రైస్ నేను కొనింది ఎంత ఇప్పుడు 90 రూపీస్ కొన్నా, 100 రూపాయలు ఉండేది 10% రాయితీ 10% డిస్కౌంట్ ఇస్తే 90 రూపీస్ పర్చేజ్ చేశాను. 90 రూపీస్ పర్చేజ్ చేసి అమ్మితే 16.2/3% అంటే ఎంత కమ్మైనా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది మా కాస్ట్ ప్రైస్ ఎంత 6 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 90, దెన్ గెయిన్ అంటే ఎంతమ్మా 1 రూపీ యాడ్ అవుతుంది. ఎస్, 7 పార్ట్స్ ఈక్వల్ టు 7 ఇంటే ఎంతమ్మా మనకు 90 బై ఎంతమ్మా మనకు 6. ఎస్, దట్ ఈజ్ 615 ఎంతమ్మా 90, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఇది 105 రూపీస్ అవుతుంది. అంటే 100 రూపీస్ మీద బేస్ చేసుకుంటే ఫస్ట్ ఎంతమ్మా 110, ఇప్పుడు ఎంతమ్మా 105. అంటే అప్పుడు ఎన్ని రూపీస్ ఇక్కడ వచ్చిందమ్మా మనకు 5 రూపీస్ వచ్చింది. ఎన్ని రూపీస్ తక్కువ చేసి అమ్మాడు మనకి? సో 5 రూపీస్ తక్కువ అమ్మాడు. అంటే క్వశ్చన్లో ఎన్ని రూపీస్ తక్కువ అమ్మాడమ్మా మనకి 2 రూపీస్. అంటే ఈ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా క్వశ్చన్లో 2 రూపీస్ అయితే దెన్ కాస్ట్ ప్రైస్ ఒరిజినల్గా ఆ వస్తువు యొక్క ధర అంటే ఎంతమ్మా 100, దెన్ 100 ఈక్వల్ టు వాట్ ఇస్ దట్? ఎస్, 100 ఇంటూ ఎంతమ్మా మనకు 2 by, so what is that 5లో how many times 20 into 2 అంటే what is that 40 రూపీస్. సో ఒరిజినల్గా ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా మనకు 40 రూపీస్. క్లియర్ అండర్స్టాండింగ్? సో ఏంటమ్మా మనకి ఏం లేదు, సింపుల్గా ఒక వస్తువును 10% లాభానికి అమ్మాడు. an article sold at 10% profit, 100 రూపీస్ 10% ప్రాఫిట్ ఎంతమ్మా 110 రూపీస్. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు మనకి దాన్ని 10% రాయితీతో కొన్నాడు. ఎస్,
10% రాయితీతో కొని ₹2 తక్కువగా సేల్ చేశాడు. ఇంతకుముందు దానికంటే ఇంకా తక్కువ సేల్ చేస్తున్నాడు. అప్పుడు 16.2/3% గెయిన్ అన్నాడు. అంటే 10% రాయితీ ఏంటమ్మా 90, 16.2/3% ఏంటమ్మా ఫ్రాక్షన్ 1/6. ఇది కాస్ట్ ప్రైస్. 6 parts ఈక్వల్ టు 90 అయితే 1 part అంటే ₹1 గెయిన్ అంటే ఎంతమ్మా 7 parts ఈక్వల్ టు ఎంతమ్మా 105. అప్పుడు ఎన్ని రూపీస్ తక్కువ చేసినట్టమ్మా మనకి సెల్లింగ్ ప్రైస్లో ఇక్కడ ₹2. ఓకేమా, ఇంత ముందు ఉన్న దానికంటే ఇంకా ₹2 తక్కువ చేసి సేల్ చేస్తాం. అంటే ఈ 5 parts ఈక్వల్ టు క్వశ్చన్లు ఎంతమ్మా ₹2. కాస్ట్ ప్రైస్ అంటే ఎంతమ్మా 100 ఈక్వల్ టు. సో వాట్ దట్ ఆన్సర్ 40. నెక్స్ట్ 15% ఆఫ్ ది క్లాక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ ఆర్ బ్రోకెన్. ఆఫ్ ది రెస్ట్ 20% are sold in the country. The remaining 8,840 watches are being exported to other countries, but the total number of watches produced in the factory. ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన గడియారాలలో 15% పాడైనవి, మిగిలిన వాటిలో 20% దేశంలో అమ్ముతున్నారు. మిగిలిన 8,800 గడియారాలను వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన మొత్తం గడియారాల సంఖ్య అంటే ఏంటమ్మా స్టార్టింగ్ వాల్యూ. టోటల్ వాచెస్ ఏమో తెలుసా మనకి ఇక్కడ తెలియదు, ఎక్స్ అనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. ఈ మొత్తం ఫ్యాక్టరీలో 15% ఏమైనామా మనకు బ్రోకెన్. ఓకేమ్మా, రిమైనింగ్ అన్నాడు కదా, అంటే టోటల్ వాల్యూ ఇది 15% బ్రోకెన్, రిమైనింగ్ 15 పోతే ఎంత ఉంటుందమ్మా మనకి ఇక్కడ 85. ఈ రిమైనింగ్ లో మళ్ళీ ఏం చేస్తున్నాడు 20% ఆర్ సెల్లింగ్ ఇన్ కంట్రీ అదర్ కంట్రీస్, 20% సేల్ చేసిన. అగైన్ మిగిలిన అగైన్ రిమైనింగ్ అన్నాడు 20% సెల్లింగ్ అయితే దీంట్లో మళ్ళీ రిమైనింగ్ ఎంత తీసుకోవాలమ్మా మనకు 80/100. దట్ బికమ్స్ ఎన్ని ఉన్నాయమ్మా మనకు 8,840. ఇది వాల్యూ డైరెక్ట్గా. ఓకేమ్మా, టోటల్ వాల్యూ 50% ఆర్ బ్రోకెన్, రిమైనింగ్ ఎంతమ్మా 85. ఈ 85లో 20% ఆర్ సోల్డ్ ఇన్ కంట్రీస్, ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయమ్మా 80. ఆ 80 ఎంతమ్మా 8,840. దెన్ సింప్లిఫైడ్. సో వాట్ దట్ వాల్యూ. సో ఎంతమ్మా వాల్యూ అంటే ఇప్పుడు మనకి దట్ ఈజ్ సో 0 ఏమవుతుంది క్యాన్సల్. డైరెక్ట్గా 8 1 జా 8 1 జా 0 8 5 జా. రైట్. 17లో ఎన్ని టైమ్స్ అమ్మా 5. 17లో ఎన్ని టైమ్స్ అమ్మా 6 times 1 or 2. What is the remainder 8. 17 5 ja. Next again ఏమవుతుందమ్మా 5లో how many times 2 times. Then x ఈక్వల్ టు ఏమున్నాయమ్మా మనకి ఇక్కడ 2 into 10 ఎంత 20. నెక్స్ట్ ఏముందమ్మా ఇక్కడ మల్టిప్లై అయితే 65 into 10 అంటే ఎంతమ్మా 130. నెక్స్ట్ అగైన్ సో వాట్ ఇస్ దట్. సో ఎంతమ్మా ఇక్కడ ఆల్రెడీ 2 zeros ఉన్నాయి కదా మనకి 20, ఇంకో 0 ఉందమ్మా ఎక్స్ట్రా, అంటే ఎంత వస్తుందమ్మా మనకి 130 అగైన్ 2 zeros. అంటే వాట్ దట్ ఆన్సర్ టోటల్ 13,000. ఓకేమ్మా, ఇది ఆన్సర్ ఏంటమ్మా 13,000 తీసుకుని నాట్ 15. సో వాట్ దట్ ఆన్సర్ 13,000. 15 కాదమ్మా ఇక్కడ 13,000. ఓకేమ్మా. The ticket price in a cinema hall is reduced by 1%. And the revenue is increased by 88.1/3% in increasing the number of seats. If the number of seats after increase 350, then the number of increased seats in the hall. ఒక సినిమా హాల్లో టికెట్ ధర 1% తగ్గింది మరియు సీట్ల సంఖ్య పెంచడంలో రాబడి ఇది 88 కాదమ్మా మనకి ఇది 83.1/3%. 83.1/3%. 83.1/3 అమ్మా ఇది 83.1/3% పెరిగింది. ఒకవేళ పెంచిన తర్వాత సీట్ల సంఖ్య 350 అయితే హాలులో పెరిగిన సీట్ల సంఖ్య ఎంత? సో ఇలాంటి మనం ఎలా తీసుకోవాలి, ఏం లేదమ్మా మనకు టికెట్ ధర పెరిగింది, ఆల్రెడీ రాబడి ఇంక్రీజ్ అయింది. రాబడి అంటే ఏంటమ్మా మనకు అమౌంట్, రెవెన్యూ, ఇన్కమ్. ఈ ఇన్కమ్ అనేది ఎలా వస్తుందమ్మా మనకు ప్రైస్ ఇంటూ ఏమవుతుందమ్మా సీటింగ్ కెపాసిటీ. ప్రైజ్ ఇంటే ఏమవుతుందమ్మా సీటింగ్ కెపాసిటీ. దీనిపైన కదా మనకు వచ్చేది సీటింగ్ కెపాసిటీ. సో అమౌంట్ ఈక్వల్, టోటల్ అమౌంట్ ఈక్వల్ ఏంటమ్మా ధర ఇంటూ సీటింగ్ కెపాసిటీ పైన ఆధారపడింది. ఇప్పుడు సీటింగ్ కెపాసిటీ కావాలంటే ఏం రాయొచ్చమ్మా మనకు రెవెన్యూ బై ఏమవుతుందమ్మా మనకు ప్రైస్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇది సీటింగ్ కెపాసిటీ. సీటింగ్ కెపాసిటీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు సో సీటింగ్ కెపాసిటీ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ రెవెన్యూ బై ప్రైస్. బట్ ఇప్పుడు రెవెన్యూ తీసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో చూడమ్మా మనకి ప్రైస్ ఎలా ఉంటుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అండర్లైన్ చేస్తాం. మీకు
టికెట్ ధర 1% తగ్గింది. 1% అంటే ఎంతమ్మా? 1/100. అంటే 1% అంటే ఎంతమ్మా? 1/100. 100 రూపీస్ ఉన్నది 1 రూపీస్ రెడ్యూస్ అయింది. అంటే 100 రూపీస్ కాస్ట్ ఉంది, 1 రూపీస్ రెడ్యూస్ అంటే ఎంతమ్మా? 99 అయింది. నెక్స్ట్ అగైన్ అండ్ ద సీట్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ ద ఏంటమ్మా మనకి అండ్ రెవెన్యూ ఈజ్ ఇంక్రీజ్డ్ బై రెవెన్యూ ఎంతమ్మా? 83/1/3. 83/1/3 మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఏంటమ్మా మనకి ఫ్రాక్షన్ టర్మ్ ఏంటిది మనకి? 5/6 అవుతుంది. 5/6 అంటే 6 రూపీస్ ఉన్నది ఏమవుతుందమ్మా? 5 అంటే సారీ రెవెన్యూ 6 రూపీస్ ఉన్నది స్టార్టింగ్. సో ప్రైస్ తగ్గింది కాబట్టి 5 రూపీస్ యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు? సో ఏమవుతుంది మనకి ఇది రెవెన్యూ. సో రెవెన్యూ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి? సో 6 రూపీస్ స్టార్టింగ్. సో ప్రైస్ తగ్గింది కాబట్టి 5 రూపీస్ యాడ్ అవుతుంది. అంటే ఎంతమ్మా? 11 అవుతుంది. ఎస్ 11. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. సీటింగ్ కెపాసిటీ ఈక్వల్ టు రెవెన్యూ బై ప్రైస్. రెవెన్యూ బై ప్రైస్ అంటే ఏం రాయొచ్చమ్మా మనకు? 6/100. నెక్స్ట్ ఎంతమ్మా మనకు? 11 ఎంతమ్మా మనకు? 99. 11లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 9 టైమ్స్ పోతుంది. ఎస్ ఇంకా దీన్ని క్రాస్ మల్టిప్లై చేయడమ్మా డైరెక్ట్గా. అంటే ఎంత వస్తుంది మనకి ఇది? 54. నెక్స్ట్ ఎంతమ్మా మనకు? 100. 2లో ఎన్ని టైమ్స్ అమ్మా? 27. 2లో ఎంతమ్మా మనకు? 50 టైమ్స్. ఇది మనకి సీటింగ్ కెపాసిటీ స్టార్టింగ్ ఎంత ఉందమ్మా? 27 ఉంది. ఆఫ్టర్ ఇంక్రీజింగ్ ఎంతమ్మా? 50 ఉంది. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మనకి? ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్డ్ సీట్స్ ఎంతమ్మా? 350 అన్నాడు. ఇంక్రీజ్డ్ సీట్స్ ఎంత ఉందమ్మా? 50. ఈ 50 ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? 350 అయితే సో డైరెక్ట్గా 0 ఏమవుతుంది? క్యాన్సల్. 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? 7 అవుతుంది కదా. అంటే మనకు అడిగింది ఏంటమ్మా? హాలులో పెరిగిన సీట్ల సంఖ్య. దెన్ ఫైండ్ ద ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ సీట్స్. అంటే 27 అనేది 50 అయిందంటే దట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై హౌ మెనీ పార్ట్స్? ఎంతమ్మా సీట్స్ ఇక్కడ? 23 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఈ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా? 7 అయితే దట్ ఈజ్ 23 పార్ట్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్? 23 ఇంటూ ఎంతమ్మా? 7. సో 7 ఇంటూ 20 ఎంతమ్మా? 140. 7 3 ఎంతమ్మా? 21. 140 ప్లస్ 21 దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి? 161 అవుతుంది. సో వాట్ ఇస్ దట్? ఇంక్రీజ్డ్ సీట్స్ ఎంతమ్మా మనకి? 161. ఓకే అమ్మా. నెక్స్ట్ వన్. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 520 ఇఫ్ మ్యాక్సిమం నెంబర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 4% అండ్ లోయెస్ట్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12%. then the two numbers will be equal. However, the minimum number is రెండు సంఖ్యల మొత్తము 520. ఒకవేళ గరిష్ట సంఖ్యను 4% తగ్గించి కనిష్ట సంఖ్యను 12% పెంచినట్లయితే ఆ రెండు సంఖ్యలు సమానం అవుతాయి. అయినా కనిష్ట సంఖ్య ఎంత? చూడమ్మా మనకి బిగ్గర్ నెంబర్ తెలియదు మనకి. బిగ్ నెంబర్ బి, లార్జెస్ట్ నెంబర్ బి. దట్ ఈజ్ డిక్రీజ్డ్ బై హౌ మచ్? 4%. ఇది 100% అనుకోండి అమ్మా. 4% డిక్రీజ్ అంటే ఎంతమ్మా మనకు? 96 అవుతుంది. 96. అండ్ ద లీస్ట్ నెంబర్ కనిష్ట సంఖ్య ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12%. లీస్ట్ నెంబర్ ఎల్ ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా మనకి? 112%. రైట్ సార్. దెన్ ఫైనలీ దీస్ టూ నెంబర్స్ విల్ బి ఈక్వల్. ఆ రెండు నెంబర్స్ ఎలా ఉంటాయన్నాడమ్మా మనకు? సేమ్ అన్నాడు. క్లియర్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేయడమంగా. ఎస్ సార్. సో వాట్ ఇస్ దట్? పర్సంటేజ్ ఏంటమ్మా? క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ రేషియో ఆఫ్ ది బిగ్గర్ నెంబర్ అండ్ లీస్ట్ నెంబర్? బిగ్గర్ నెంబర్ ఆపోజిట్ ఎంతమ్మా? 112. నెక్స్ట్ ఎంతమ్మా? లోయర్ నెంబర్ ఆపోజిట్ ఎంత ఉంది మనకు? 96. 16లో ఎంతమ్మా? 7 టైమ్స్. 16లో ఎంతమ్మా? 6 టైమ్స్. అంటే సో ఆ టూ నెంబర్స్ యొక్క రేషియో ఏంటమ్మా? 7:6 అవుతుంది. సో వాట్ ఇస్ ద టోటల్? ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంతమ్మా? 520. వాట్ ఇస్ ద టోటల్? 13. ఈ 13 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? 520. దెన్ డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు 13 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి? ఇది 40 టైమ్స్ పోతుంది. 13 4 52. 1 పార్ట్ ఈక్వల్ టు 42. What is the question? Least number. What is the least number? L. What is the least number? 6. 1 part 40 అయితే then 6 parts equal to 6 into ఎంతమ్మా మనకు? 240. That becomes what is that? 240. So what is that answer? 240. Okay ma? Yes. Next. Lakshmi spends 40% of her monthly salary on purchase of 25% on house rent, 15% on education, 5% on transportation, and she saves 1200 rupees per month. But Lakshmi annual salary is. ఒక లక్ష్మి తన నెల జీతంలో 40% కొనుగోలపై
25% ఇంటి అద్దెకు, 15% చదువు కొరకు, 5% రవాణా కొరకు ఖర్చు చేసి, ఇంకాను ఆమె నెలకు 1200 రూపాయలు పొదుపు చేసిన. అయినా లక్ష్మి యొక్క సంవత్సర జీతం ఎంత అన్నాడు. సో ఇక్కడ ఏంటమ్మా డైరెక్ట్ క్వశ్చన్, మొత్తము ఎక్స్పెండిచర్ పైనే ఉంది. ఇంతకుముందు ఒక క్వశ్చన్ ఏంటమ్మా క్లాక్స్లో రిమైనింగ్ అడిగాడు, ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ క్వశ్చన్. సో ఏంటమ్మా ఫస్ట్ ఎంత 40% ఎక్స్పెండ్ చేస్తున్నాడు. మళ్ళీ ఏంటమ్మా 25% హౌస్ రెంట్, మళ్ళీ ఎంత అగైన్ 15% ఎడ్యుకేషన్, మళ్ళీ అగైన్ ఏమవుతుంది 5% ఎంతమ్మా ట్రాన్స్పోర్టేషన్. సో ఇది టోటల్గా ఎక్స్పెన్స్. సో ఎంత అవుతుంది మనకి 25 ఒక 15 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 40 + 40 సో 85 అవుతుంది కదా మనకి. ఎస్ 85. ఓకేమ్మా. సో వాట్ ఇస్ దట్ 15 85 టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా మనకు 100 అనుకుంటేనా, ఈ 100లో టోటల్గా ఎంత ఎక్స్పెండ్ చేస్తున్నామో ఇక్కడ 85% ఎక్స్పెండ్ చేసినాం. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకి సేవ్ చేయడానికి ఇక్కడ. సో దట్ ఈజ్ 15% ఉంటుంది కదా. ఎస్ ఆ 15% ఈక్వల్ టు దట్ ఈజ్ సేవింగ్ హౌ మచ్ అమౌంట్ 1200. దెన్ 1% ఈక్వల్ టు 15 ఎనీ టైమ్స్ పోతుందమ్మా 80 times. Then what is the salary 100. Then 100 equal to what is that? So 100 into 80 ఎంత మనకు 8000 rupees per month salary. బట్ మనకు అడిగింది ఏంటి, బట్ లక్ష్మి యాన్యువల్ శాలరీ అన్నాడు. ఇదంతా ఏంటమ్మా ఒక నెలకు అన్నాడు. ఒక నెలకు టోటల్గా ఆమె ఇన్కమ్ ఎంతమ్మా 8000. సో 1 yearకి అంటే ఎంతమ్మా మనకి 12 యాన్యువల్ శాలరీ. 12 ఏజ్ ఎంతమ్మా మనకు 96. దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇది 96,000 రూపీస్. సో what is that answer 96,000 rupees. Okay ma. Next, what is 5% of 50% of 500? సో ఏంటమ్మా మనకి ఇక్కడ డైరెక్ట్గా పర్సంటేజ్ అంటే బై 100 కాబట్టి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఎస్ 50 into 5 అంటే ఎంతమ్మా మనకి డైరెక్ట్గా 250 అవుతుంది కదా. ఎస్ బై 100 అంటే 2 0 క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఎంత ఉందమ్మా ఇక్కడ 5% అంటే ఎంతమ్మా వాల్యూ డైరెక్ట్ మనకు 1/20 కదా. 5% ఎంతమ్మా డైరెక్ట్ వాల్యూ 1/20 అయిపోతుంది. ఎస్ దట్ ఈజ్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ 25/2 2లో ఎంతమ్మా మనకి 12. నెక్స్ట్ ఎంతమ్మా 0.5. ఎస్ వాట్ ఇస్ దట్ ఆన్సర్ 12.5. ఓకేమ్మా. సో 50% అంటే ఎంతమ్మా 1/2. సో 1/2 అంటే ఎంతమ్మా డైరెక్ట్గా 250. సో మళ్ళీ అగైన్ 5% అంటే ఎంతమ్మా మనకి 1/20. సో 0 0 క్యాన్సిల్. 25/2 బికమ్స్ ఎంతమ్మా మనకి 12.5. A cricketer average some runs in 10 innings. If he scored 108 runs in the 11th inning, his average number of runs would have increased by 6. But the new average, ఓ క్రికెట్ ఆటగాడు 10 innings కొంత సగటు పరుగులు చేసెను. ఒకవేళ అతను 11వ ఇన్నింగ్లో 108 పరుగులు చేస్తే అతని పరుగుల సగటు సంఖ్య 6కు పెరిగినది. అయితే కొత్త సగటు ఎంత? సో ఏంటమ్మా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నింగ్. సో బిఫోర్ ఏంటమ్మా 10th ఇన్నింగ్, ఫస్ట్ 10th ఇన్నింగ్. ఈ 10th ఇన్నింగ్లో ఏంటమ్మా మనకి హీ స్కోర్డ్ సర్టెన్ యావరేజ్, బట్ యావరేజ్ ఇవ్వలేదమ్మా మనకి. యావరేజ్ ఇచ్చాడా మనకి ఇవ్వలేదు ఎక్స్. బట్ నెక్స్ట్ ఇన్నింగ్లో 108 రన్స్ చేశాడమ్మా. 11th ఇన్నింగ్లో 108 రన్స్ చేస్తే అండ్ ద యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6 runs. వాటి యొక్క సగటు ఎంతమ్మా 6 పెరిగింది. 6 ఇంక్రీజ్ అయిందంటే బిఫోర్ ఇన్నింగ్లో యావరేజ్ ఎంతమ్మా ఎక్స్. అంటే ఇప్పుడు 6 ఇంక్రీజ్ అవుతుందంటే ఎంతమ్మా ఎక్స్ ప్లస్ 6. సో ఇప్పుడు మనము డైరెక్ట్ మెథడ్ అప్లై చేస్తాము, సర్క్యులర్ మెథడ్. ప్లస్ ఆర్ మైనస్ అమ్మా ఇక్కడ +1 అంటే 1 into x + 6 అంటే దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇది x + 6. సో ఇక్కడ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇంక్రీజ్ ఎంతమ్మా +6. 6 into 10 అంటే ఎంతమ్మా +60. దట్ బికమ్స్ హౌ మెనీ రన్స్ 108 రన్స్. ఓకేమ్మా. ఎస్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 108 మైనస్ ఎంతమ్మా మనకి ఇది 66 అంటే వాట్ ఇస్ దట్ 8 - 6 ఎంతమ్మా 2, 10 - 6 ఎంతమ్మా 4 అంటే దిస్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 42. ఈ ఎక్స్ అనేది ఏంటమ్మా మనకు యావరేజ్ స్కోర్ ఇన్ 10th ఇన్నింగ్. 10వ ఇన్నింగ్లో అతను చేసిన సగటు ఎంతమ్మా 42.
మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి బట్ ద న్యూ యావరేజ్ కొత్త సగటు అంటే ఏంటమ్మా 11th ఇన్నింగ్ లో 108 రన్ చేస్తే అతని యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందన్నాడు 6 రన్స్. ఇదేంటమ్మా 10th ఇన్నింగ్ యావరేజ్. ఇదేంటమ్మా మనకు 10th inning average. This becomes a 10th inning average. But new average, then x equal to 11th inning లో 108 రన్ చేస్తే యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అన్నాడు 6 రన్స్. బిఫోర్ ఎంత ఉందమ్మా మనకి 10th ఇన్నింగ్ 42, 6 రన్స్ అంటే ఎంతమ్మా దట్ ఈజ్ 42 plus 6 that becomes 48. So this is the ఏంటమ్మా సో ఎన్నో ఇన్నింగ్ మనకి ఇది 11th inning average. So what is the 11th inning average 48. So what is that answer 48. ఓకే అమ్మా. సో లేదు ఈ స్టెప్ అలా అవసరం లేదంటే వన్ స్మాల్ ఫార్ములా విల్ బి గివెన్. సో ఈ దిస్ టైప్ ఆఫ్ ది మోడల్. సో ఏంటమ్మా మనకి టోటల్ రన్స్ ఈక్వల్ టు ఎన్నున్నాయమ్మా రన్స్ మనకి టోటల్ 108 టోటల్ పరుగులు ఈక్వల్ టు ఓల్డ్ యావరేజ్ అంటే ఏంటమ్మా ఇప్పుడు ఎన్నో ఇన్నింగ్ 11th ఇన్నింగ్ లో ఇస్తున్నాడు అంటే బిఫోర్ ఎన్నో ఇన్నింగ్ ఉంది మనకు 10th ఇన్నింగ్ వాడు ఇచ్చినా నువ్వు అవగాహన తీసుకోవాలి. నేను డైరెక్ట్ గా 12th ఇన్నింగ్ ప్లే చేస్తాను అనుకోండి బిఫోర్ ఎన్నో ఇన్నింగ్ ఉంటుంది మనకు 11th ఇన్నింగ్ అంటే ఇప్పుడు ఆ 11th ఇక్కడ ఏంటమ్మా 11th బిఫోర్ ఇన్నింగ్ ఓల్డ్ యావరేజ్ ఏంటమ్మా ఎక్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇంక్రీజ్ ప్లస్ 6 ఇంటూ టోటల్ ఇన్నింగ్స్ అంటే ఏంటమ్మా 11 ఇన్నింగ్స్. సో రన్స్ ఈక్వల్ ఓల్డ్ యావరేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇంక్రీజ్ అయితే ప్లస్ డిక్రీజ్ అయితే మైనస్ ఇంటూ టోటల్ ఇన్నింగ్స్ మనం లాస్ట్ 11th ఇన్నింగ్ దెన్ 108 మైనస్ సో ఎంత మనకి ఇక్కడ 11 6 ఎంత 66 దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ఎక్స్ 108 మైనస్ 66 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 42 ఉన్నాయి కదా ఎస్ ఆర్ నో 42. ఈ ఎక్స్ అనేది ఏమవుతుందమ్మా దట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఈయన ఎంతమ్మా మనకు 10th ఇన్నింగ్ క్లియర్. సో ప్రజెంట్ అంటే ఏమవుతుందమ్మా మనకి 6 ఇన్స్ యాడ్ చేస్తే దట్ ఈజ్ 42 ప్లస్ 6 అంటే దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి 48. ఈ 48 ఏ ఇన్నింగ్ అవుతుంది మనకి దట్ ఈజ్ ప్రజెంట్ ఇన్నింగ్ న్యూ యావరేజ్ ఎంతమ్మా మనకు 48. సో వాట్ దట్ ఆన్సర్ 48. ఏంటమ్మా డైరెక్ట్ మనకి రన్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ఓల్డ్ యావరేజ్ పాత సగటు ప్లస్ అయితే ఇంక్రీజ్ అయితే ప్లస్ డిక్రీజ్ అయితే మైనస్ ఎన్ని రన్స్ ఇంక్రీజ్ అయితే ఇంటూ టోటల్ ఇన్నింగ్స్. ఓకేమ్మా. So what is that 11 numbers average 36. In this 11 numbers 9 numbers average is 34 and the remaining 2 numbers are in the ratio 2:3. Then find out what is the smallest number. సో 11 సంఖ్యల యొక్క సగటు 36 అందులో 9 సంఖ్యల సగటు 34. సో మిగిలిన 2 సంఖ్యల నిష్పత్తి 2:3 అయితే మిగిలిన సంఖ్యలో చిన్న సంఖ్య ఏది? సో ఏంటమ్మా మనకి డైరెక్ట్గా సగటు ఇస్తే ఏంటమ్మా సమ్లేకి మార్చండి. సమ్లేకి మార్చాలంటే ఏంటమ్మా 11 సంఖ్యల యొక్క సగటు ఎంతమ్మా మనకు 36 అన్నాడు కదా. ఎస్ అంటే ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ ఎస్ 11 ఇంటూ ఎంతమ్మా మనకి 36 11 into 36 టోటల్ సమ్ ఈక్వల్ టు 11 into 30 330 11 6 66 అంటే ఎంతమ్మా మనకు 366 సరేమ్మా 396. ఇందులో మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చాడమ్మా 9 నెంబర్స్. ఈ 9 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి 34. సో 9 into 30 ఎంతమ్మా 270 ఎస్ 9 4 ఎంతమ్మా 36 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 306 అవుతుంది. ఎస్ దట్ బికమ్స్ ఎంతమ్మా మనకు 306. ఓకేమ్మా. ఎస్ ఇప్పుడు ఈ 11 నెంబర్స్ నుంచి 9 నెంబర్స్ పోతే ఎన్ని ఉంటాయమ్మా మనకు రిమైనింగ్ 2 నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ ఏంటమ్మా ఇక్కడ 0 నెక్స్ట్ ఎంతమ్మా 90. ఈ 90ని ఎలా డివైడ్ చేయాలా 2:3 రేషియోలో డివైడ్ చేయాలా. ఎస్ 90 ఈజ్ డివైడెడ్ వాట్ ఇస్ ద 2:3. టోటల్ ఎన్ని పార్ట్స్ అమ్మా 5. ఈ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 90. డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 18. సో 1 పార్ట్ బికమ్స్ ఎంతమ్మా 18. మనకు కావాల్సిన ఏంటమ్మా స్మాలెస్ట్ నెంబర్. సో వర్ ద స్మాలెస్ట్ నెంబర్ మనకి దట్ ఈజ్ 2. 1 పార్ట్ 18 అయితే 2 పార్ట్స్ బికమ్స్ సో వర్ ద 2 పార్ట్స్ 18 into 2 దట్ బికమ్స్ ఎంతమ్మా వర్ ద 36. సో వర్ దట్ ఆన్సర్ 36 ఆన్సర్. What is the average value of the multiples of 3 of the numbers from 1 to 10? 1 నుంచి 100 వరకు గల గుణిజాలలో సంఖ్యలలో 3 యొక్క గుణిజాల సరాసరి. లేదేమో డైరెక్ట్ క్వశ్చన్ 1 to 100 ఏంటమ్మా మనకి సంఖ్యలలో 3 యొక్క గుణిజాలు. ఏం లేదమ్మా డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్ సగటు ఏంటమ్మా ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఏమి ఉండాలా 3 మల్టిపుల్స్ కావాలి. బట్ 1 అనేది 3 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా 2 అనేది కూడా 3 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ఏంటమ్మా ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది 3 మల్టిపుల్ 3 అవుతుంది. నెక్స్ట్ అప్ టు నెక్స్ట్ ఏంటమ్మా 100 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. దీని బిఫోర్ ఏముంటుందమ్మా 99 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3.
ఓకేమ్మా. సో ఇప్పుడు ఏమవుతుందా, ఇచ్చిన 1 to 100లో ఫస్ట్ మల్టిపుల్ 3 మల్టిపుల్ ఏంటమ్మా 3, లాస్ట్ మల్టిపుల్ ఏంటమ్మా 99. సో ఇంకా డైరెక్ట్గా ఏంటమ్మా యావరేజ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. సో ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అంటే 99 ప్లస్ 103 అంటే ఎంతమ్మా 102/2. 2లా హౌ మెనీ టైమ్స్ అమ్మా 5 times 2 1 జా, దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 51 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 51.